తరపున అద్భుతమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నాను. వందనాలు. చాలా సంతోషం మీ అందరినీ ఇలా కలవడం ఈ సాయంకాల సమయంలో. గత 2 దినాలుగా వర్షం చాలా ఎక్కువగా ఉందట ఇక్కడ కూడా. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ ముగింపు దినాన వాతావరణం కొంతవరకు మనకు అనుకూలించిందనే చెప్పాలి. సో ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. చక్కగా భోజనాలు చేసి వచ్చినట్టున్నారు. నెక్స్ట్ ఏంటి? ఇంకా భోజనం అయిపోతే నెక్స్ట్ ఏంటి? చక్కగా ఊగుతూ ఉంటారు ఉయ్యాల. అలా ఊగేవాళ్ళు ఎవరైనా ఉంటే నిలబడి వాక్యం ఏనండి ఊగరు. అందుకే ఏ సభకి వెళ్ళినా చెప్తాను, ఆ వెనకాల ఉన్నదాన్ని ముందు మూసేయండి అని ఆయన అంటాను. అక్కడే కదా తిన్నారు, ఆ కారులో కనబడ్డారు, వచ్చి చూసాం. సో అది మూసేయండి, అయిపోయాక పెట్టండి అంటాను నేను. ఎప్పుడు అదే చెప్తాను. భోజనాలు ఎప్పుడు పెట్టాలంటే ముందు బుర్రకు భోజనం పెట్టాక తర్వాత కడుపుకు పెట్టండి అంటాను నేను. అంటే ఫస్ట్ ఏమో అక్షయాహారం, అంటే ఫస్ట్ ఆత్మీయ ఆహారం, తర్వాత శరీరానికి ఆహారం అంటాను నేను. కానీ ఇంకో కొంతమంది ఇంకా ఒప్పుకోరట. అబ్బాయి అలా కుదరదు మాకు, మేము ఆత్మీయ ఆహారం తినాలంటే ముందు ఏం తినేయాలి? ఇది తినేయాలి, తింటే తప్ప తినలేము, నీరసాలు వచ్చేస్తాయి మాకు అంటారట. సో నీరసాలు రావు, నిద్రలు వస్తాయి. అందుకే నాకు 9:20కో 9:30కో ఇస్తానంటున్నారు వీళ్ళు. వెంటనే అన్నాను, నాయన ఆల్రెడీ తిని కూర్చున్నారు, మీరు 10 గంటలకి 1 గంటకి ఇచ్చారంటే నేను నిద్రపోతున్న శవాలకు వాక్యం చెప్తున్నట్టు ఉంటుంది. మళ్ళీ నిద్రపోతున్న వాళ్ళందరూ అల్లి చెప్పండి అనాలి మళ్ళీ అందరిలాగా నేను కూడా. ఆ బాధలన్నీ లేకుండా కొంచెం తొందరగా ఇచ్చేయండి మైక్ అన్నాను. అలాగే తొందరగా ఇచ్చినట్టు ఉన్నారు. మరి ఇచ్చారే ఇవ్వలేదా? ఇచ్చే ఉంటారు. లేకపోతే అదిగో పాటలు పాడేవాళ్ళకి సారీ చెప్తున్నాడు కదా మీ పాస్టర్ గారు, ఏమనుకోకండి అంటున్నాడు ఆయన. సో చాలా చక్కటి సమయంలో మనం అందరం వచ్చాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళదాం. వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. అలాగే ఆర్కెస్ట్రా బృందానికి, మరి ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే టెక్నికల్ టీం ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న సంఘానికి, సంఘ పెద్దలకు, విశ్వాసులకు కూడా నా హృదయపూర్వక నిండు వందనములు. ఒకసారి అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఒకసారి అందరు లేచి నిలబడండి, చక్కగా అలాగే నిలబడి ఉండండి 1 గంట. మరి నేను నిలబడే ఉంటానుగా, నేనేమైనా కూర్చోడానికి కుదురుతుందా? మాట్లాడినంతసేపు నేను ఎలా ఉండాలి? నిలబడి ఉండాలా? మరి నాతో పాటు నిలబడండి సరదాగా, తప్పే ఉంది. నిలబడతారా అమ్మా? ఎంతమంది నిలబడతారు? చేయి చూపించండి. నేను చెప్పినంతసేపు నిలబడే ఉంటాను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయి చూపించండి. నిజమా అబద్ధమా? నిజమే. అంటే ఎలాగా నేను జాలిపడి వద్దులే కూర్చోండి అంటాననే కదా. పోనీలే కూర్చోండి అని అంటాడు అనేనా? నిజమా అమ్మా? నువ్వు నిజంగా నిలబడతావు. ఆవిడ చెయ్యి ఎత్తట్లేదు. కాళ్ళ నొప్పులమ్మా నీకు? మోకాళ్ళ నొప్పులా? అదిగో మోకాళ్ళ నొప్పులంట. ఆవిడ పాపం ఈ నిజంగా నిలబెట్టేసేలా ఉన్నాడంటే అలా చూస్తుంది, భయం వేసినట్టు. నేను నిలబెట్టలేమ్మా. ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ కూర్చోండి. ప్రార్థన అయిపోయిన తర్వాత కూర్చోండి, మాకు తప్పదు కదా, మరి మేము నిలబడి ఉంటాం. రైట్, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఆకాశము తట్టు మీ కుడి హస్తాలు చాపి, ఆకాశము తట్టు మీ కుడి హస్తాలు చాపి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ మాతో మాట్లాడండి. మీ జ్ఞానాన్ని మాకు నేర్పించండి, మీ వివేకాన్ని మాకు నేర్పించండి, మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి మమ్మల్ని నడిపించండి. ప్రభువా, మీ యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడూ మా హృదయాలలో ఉంచమని, మీ యొక్క అధికారమునకు లోబడి, మీ యొక్క మాటల యందు విధేయత కలిగి, వినయము కలిగి, భక్తి కలిగి, ప్రేమ కలిగి ముందుకు కొనసాగగలిగే శక్తిని, పరిపూర్ణమైన జ్ఞానాన్ని మా అందరికీ దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా కొరకు రానియున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ ఆత్మాభిషేకముతో నింపి
మీ సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించి మీ పిల్లలతో సూటిగా మాట్లాడమని యేసువారి పేరిటి ప్రార్థన సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, కూర్చోండి. మహాపరిశుద్ధుడైన మన దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఈరోజు ఆయన సన్నిధి కాంతిలో నిలబెట్టి ఆయన జ్ఞానాన్ని వినే చక్కటి అవకాశాన్ని ప్రసాదించారు. కాబట్టి దేవుని జ్ఞానం వినడానికి విచ్చేసినటువంటి మీరందరూ కూడా ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి ఎదగాలి అనేది రాత్రి మీకు చెబుతాను, జాగ్రత్తగా వినండి అందరూ కూడా. ఇప్పుడు బాగా డెప్త్లోనికి వెళ్ళి నేను మాట్లాడాను అనుకోండి, హిస్టరీ కానీ పాత నిబంధన చరిత్రలు కానీ క్రొత్త నిబంధనలు ఆ అది వద్దని చెప్పానుగా. ఆ పురుగులు వచ్చి మీద పడతాయి. ఆ కొత్త నిబంధనలో చరిత్రలు కానీ బాగా డెప్త్ మాట్లాడాను అనుకోండి, అర్థం చేసుకోగలిగే కెపాసిటీ మీలో ఎంతమందికి ఉంది? అంటే బైబిల్ నేను చాలాసార్లు చదివేశానన్నా మీరు ఏం చెప్పినా నేను అర్థం చేసుకోగలను, ఆ డెప్త్ నాకుంది, ఆ జ్ఞానం నాకుంది అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్లీజ్ చేయి చూపించగలరా? బిబ్లికల్గా లోతైన జ్ఞానం చెబితే అర్థం చేసుకోగలిగేంతటి పరిపక్వత ఉందా? అన్నిసార్లు బైబిల్ గ్రంథాన్ని ధ్యానించారా మీరు ఎవరైనా? ఏమి లేదా? ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను, కనీసం ఒక్కసారి నూతన నిబంధన పూర్తిగా చదివిన వాళ్ళు లేచి నిలబడండి. నేను మిమ్మల్ని ఏ ప్రశ్నలు అడగను, చదివారు లేదు చెప్పండి అంతే. ఒకసారి నూతన నిబంధన, పాత కాదు, పాత పక్కన పెట్టండి, అది 39 పుస్తకాలు ఉంటాయి. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. 27 పుస్తకాలు ఒక్కసారి పూర్తిగా చదివాను అన్నవాళ్ళు లేచి నిలబడండి. అబద్ధాలు ఆడకండి, సరదాగా లేచి నిలబడదాం. ఇప్పుడు ఏమైంది, ఏమైనా రుజువా ముద్దాయింప ఏముంటుంది, గుడ్డని లేచేయకండి. దేవుని సన్నిధిలో అబద్ధాలు చెప్పకూడదు. చదివితే లేచి నిలబడండి. చదివిన వాళ్ళు మాత్రమే. కొత్త నిబంధన 27 పుస్తకాలు ఉంటాయి, మొత్తం ఒకసారి చదివేశాను అన్నవాళ్ళు ఏది వదలకుండా, మత్తయి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఒక అధ్యాయం కూడా వదలకుండా, అర్థమైనా అర్థం అవ్వకపోయినా, నాకు తెలిసి మీలో చాలామందికి కొన్ని అర్థం అవ్వకపోయినా కానీ నేను చదివేశాను అన్నవాళ్ళు లేచి నిలబడాలి. ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇంకెక్కడ వెనకాలంటే ఇటా 15 అంతే. మొత్తం మీద 15 మంది ఉన్నారు ఇంతమందిలో. మిగిలిన వాళ్ళందరూ రాష్ట్రపతి ఉద్యోగం, ముఖ్యమంత్రి ఉద్యోగం చేస్తున్నారేమో పాపం, ప్రధానమంత్రి ఉద్యోగం. మరి అలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఖాళీలు ఉండవు కదా. చదువు రాని వాళ్ళు పక్కన పెట్టేద్దాం. చదువు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేయి చూపించండి. చదువు రాని వాళ్ళు, నాకు అసలు చదవడమే రాదన్నోళ్ళు. చదువు రాదంటే నేను ఎంబీబీఎస్ చేయలేదన్నోళ్ళు కాదు, అసలు నాకు అక్షరాలు చదవడమే రాదన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అక్షరాలు చదవడం రానోళ్ళు ఒక 7 మంది 8 మంది ఉన్నారు. మీరు తప్ప మిగిలిన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు, మరి పాపం మీకు బైబిల్ చదివేంత ఖాళీ ఎక్కడ ఉంటుంది? బిజీ. మరి ఎప్పుడు చదవాలంటే మీరు పెట్టిలోకి వెళ్ళాక పెట్టిలో బైబిల్ పెట్టేసి పెట్టేయాలి మిమ్మల్ని. అక్కడైతే ఖాళీగా ఉంటారు కాబట్టి పెట్టిలో కూర్చుని చదువుకుంటారు. ఏమా అంతేనా? ఎప్పుడు చదువుతారు? పెట్టిలో పోయి చదువుతారా? సో ఏదైనా సరే బైబిల్ అనేది బతికుండగా చదవడానికి ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడింది చెప్పండి, అందరూ చెప్పండి. ఎందుకు ఇవ్వబడింది? బైబిల్ అనేది ఎందుకు ఇవ్వబడింది? బతికుండగా చదవడానికి ఇవ్వబడింది. ఎందుకు బతికుండగా చదవాలంటే చచ్చాక నీవు మేలు పొందడానికి. బాగుందా? బతికుండగా బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తే మేలు ఎప్పుడు పొందుకుంటావు? చనిపోయాక సంపూర్ణమైన మేలు పొందుకుంటావు. కనుక బతికుండగానే నువ్వు దేన్ని చదవమన్నాడు? బైబిల్ గ్రంథాన్ని చదవమన్నాడు. అందుకే దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అట్టివాడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు మాదిరిగా ఉంటాడు అని దేవుడు తెలియజేశాడు. కాబట్టి పాత కొత్త నిబంధనలు
ఈ 66 పుస్తకాలలో చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా మార్పులు సంభవించాయి, చాలా చరిత్ర జరిగిపోయింది, ఆ చరిత్రతో ముడిపడిన అంశాలు చాలా ఉంటాయి. అవన్నీ చదవడానికి, అర్థం చేసుకోవడానికి ఓ జీవితకాలం సరిపోదు. అంత ఇన్డెప్త్ నాలెడ్జ్ బైబిల్లో ఉంటే మీరు చాలా సునాయాసంగా సరదాగా దినాలు గడిపేస్తూ, కొంతమంది సీరియళ్ళు చూస్తూ, కొంతమంది సినిమాలు చూస్తూ, కొంతమంది సెల్ ఫోన్ చూసుకుంటూ, కొంతమంది ఓటీటీలు చూసుకుంటూ, కొంతమంది ఏమో అరుగుల మీద బియ్యం ఏరుకుంటూ, రాళ్ళు ఏరుకుంటూ, చక్కగా పక్కన అమ్మలక్కలతో సోది మాటలు చెప్పుకుని గడిపేస్తూ అలాగా జీవితాన్ని వెలిబుచ్చేస్తున్నారు తప్ప విలువైన సంగతులు తొందరగా నేర్చుకోవాలి అనే జిజ్ఞాస చాలామందిలో కరువైపోతుంది. అలా కరువైపోబట్టి విశ్వాసుల జీవితాలలో కూడా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. ఇలా నేను ఒక్కడినే అడుగుతున్నాను అనుకోకండి. ప్రారంభ శతాబ్దంలో పౌలు భక్తుడు కూడా సంఘాలను ఇలాగే ప్రశ్నించాడు. హెబ్రీ పత్రిక తీయండి, బైబిల్ తీయండి. హెబ్రీ పత్రిక చదువొచ్చిన వాళ్ళందరూ బైబిల్ తీయాలి. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో ఒక విచిత్రమైన మాట పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం కాదు, 5వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11 నుండి చదువుదాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11 నుండి. ఇందును గూర్చి మేము అనగా అపోస్తలులు, పౌలు గారు చెప్పవలసినవి. ఎవరికి చెప్పాల్సినవి? ఎవరికి? సంఘానికి. పౌలు భక్తుడు అంటున్నాడు, ఓ సంఘమా, నేను మీకు బోధకుడుగా, అపోస్తలుడుగా ఉండి చెప్పవలసినవి ఎన్నున్నాయట? ఇంకా లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, చాలా హ్యూజ్ టాపిక్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ అంతా నేను మీకు చెప్పవలసిన సంగతులు అనేకములున్నవి, కానీ మీరు వినడానికి మందులైనందున వాటిని విశదపరుచుట కష్టము. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఇంట్లో ఓ 10 మేకతోళ్ళలో, ఒక 20 కోడితోళ్ళలో, ఒక 100 పీతలో, ఓ 20-30 సముద్రం చేపలో, ఒక 10 కేజీలు 20 కేజీలు రొయ్యలు, ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఎవరికైతే ఇప్పుడు మనం వీటన్నిటిని వడ్డించాలనుకుంటున్నామో వాళ్ళు ఓ 30 మంది లేదా ఒక 100 మంది 2 నెలలు 3 నెలల వయసు ఉన్న పసిబిడ్డలు అనుకోండి. ఈ 2 నెలలు 3 నెలల వయసు ఉన్న పసిబిడ్డలకి 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫుడ్ పనికొస్తుందా? పీతలో, రొయ్యలు, చేపలో, మేకతోళ్ళలో, కోడితోళ్ళలో ఆ పిల్లలకు పనికొస్తాయా? అంటే ఆహారం అయితే పుష్కలంగా ఉంది, బలమైన ఆహారం ఇది. కానీ ఈ బలమైన ఆహారం ఎవరికి తగదు? ఆ పిల్లలకి తగదు. వాళ్ళకి నోరు ఉంటుంది, కానీ ఈ ఆహారం ఆ నోట్లో పెట్టకూడదు, చచ్చిపోతారు. ఎందుకంటే ఈ బలమైన ఆహారాన్ని జీర్ణం చేసుకోగలిగే శక్తి ఆ పసిపిల్లల జీర్ణ వ్యవస్థకి లేదు. అంటే ఈ జీర్ణ వ్యవస్థ ఇంకా బలోపేతం కాలేదు. ఆ జీర్ణ వ్యవస్థ దేనికి సూటబుల్ అంటే ఓన్లీ పాలు నీళ్ళు, అంతే. పాలకి నీళ్ళకి తప్పితే ఈ 3 నెలలు 2 నెలల వయసు ఉన్న పిల్లలకి మీరు ఏది పెట్టినా రిస్కే. అందుకే అన్నం కూడా బెటర్. ఆ వయసులో అన్నం ముట్టించడానికి కూడా ఎన్నో నెలలు రావాలి? దాదాపు 6వ నెల వస్తే తప్ప అన్నం ముట్టించరు. ఆ 6 నెలల లోపంతా కూడా పాల మీదే నడపాలి బండి. అది తల్లిపాలు, మ్యాక్సిమం తల్లిపాలు దొరకని పక్షంలో ఏ ఆవు పాలో గేదె పాలో పల్చగా చేసి వాడతారు. మళ్ళీ అవి కూడా ఎలా పెట్టరు? చిక్కగా పట్టించరు. అందులో వాటర్ కలిపేసి పల్చగా చేసేసి ఆ పల్చటి పాలు ఉగ్గిన్నెతోనో లేకపోతే చిన్న పాల సీసా ఉంటుంది, ఆ పాల సీసాకి పాలు తిత్తు ఉంటుంది, దానికి పెట్టో పట్టిస్తారు తప్ప గ్లాసులతోనూ చెంబులతోనూ తాగే వయసు కూడా కాదు అది కదా. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? పౌలు గారు చెప్పేది ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ 2 ఒకటే. పౌలు గారు ఏమన్నాడు ఇప్పుడు మళ్ళీ చదవండి. 11వ వచనం ఒకసారి మళ్ళీ చదవండి, మీకు అర్థమవుతుంది. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేకమైన సంగతులు ఉన్నాయి, కానీ
మీరు వినడానికి మందులు అయినందున వాటిని విషదపరుచుట కష్టము. 12వ వచనం కూడా చదవండి. వచ్చాను. నెక్స్ట్, మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. చూసారా ఏమన్నాడు వాళ్ళని? మీరు పాలు తాగాల్సిన వాళ్ళే తప్ప బలమైన ఆహారం పెట్టినా కూడా జీర్ణించుకోగలిగే జీర్ణ వ్యవస్థ మీ దగ్గర లేదు. అంటే ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, దేవుని జ్ఞానం వినడానికి మీరు వచ్చారు, మంచిదే. కానీ మీకు పెట్టడానికి వచ్చిన బోధకుడు మీకు ఏం పెట్టాలి, ఏ ఆహారం పెట్టాలి అని మిమ్మల్ని అడిగితే, అయ్యా మాకు బలమైన ఆహారం తగదు, బలమైన ఆహారం మాకు పడదు, బలమైన ఆహారం జీర్ణం చేసుకోగలిగే శక్తి మా మెదడుకి లేదు, మేము ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని సంవత్సరాలుగా చర్చికి వెళుతున్నా, బాప్తిస్మం పొంది ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ మేము ఏ స్థాయిలో ఉన్నామంటే పాలు తాగే స్థితిలోనే ఉన్నాం అన్నారు అనుకోండి, చాలా అసహ్యంగా ఉండదు. అది ఉండదా? ఇప్పుడు నువ్వు వెళ్ళరా నాన్న, బాధపడవు కదా. ఈయనకి రోజు పాలు తప్ప ఇంకేం పెట్టడానికి వీలు లేదనుకోండి, అంటే పాలే తాగుతాడు, పాలు సీసాతో, అది సీసాతో పాలు తిత్తేసుకొని. బాగుంటుందా చెప్పుకోవడానికి? అన్నం తిండో, ఇడ్లీలు తిండో, కూరలో మటన్లో చికెన్లో తిండో, 3 పూట్ల 3 పాలు సీసాలు, దానికో పాలు తిత్తు నోట్లో పెట్టి మన తాగుతూ తిరుగుతున్నాడు అనుకోండి, మన మధ్యలో ఏమంటాం? నీ వయసు ఎంత బాబు? అంత స్లోగా చెప్తున్నా, పెళ్ళి అవ్వలేదా? సంఘ ట్రెజరరా మీరు? వెరీ గుడ్, పర్లేదు, సంఘ ట్రెజర్ అనే విశ్వాసే కదా, ఏం కాదు. ఇప్పుడు ఈయన పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన. ఇప్పుడు ఈయనకి నేను పాలు చేసా ఇచ్చి నువ్వు పాలే తాగాలి, అన్నం తినడానికి లేదంటే మీరు నవ్వుతారా నవ్వరా? అంతేనా? ఎందుకు నవ్వుతారు? వయసులో ఇంత పెద్ద ఆయన కదా, మా సంఘానికి ట్రెజరర్ ఈయనకి పాలు తాగడం ఏంటి? కేజీ మేకమాంసం ఇస్తే కూర్చుని తినేయగలడు ఆయన, ఈయనకి పాలు ఏంటని అనుకుంటారు అనుకోరా. కూర్చోనన్నా, థ్యాంక్ యూ. సో అంటే ఆ వయసుని బట్టి మనం చెప్పేస్తున్నాం, ఆ ఫిజిక్ చూసి చెప్పేస్తున్నాం. ఈయన పెద్ద ఆయన, ఈయనకి మనం ఏమివ్వకూడదు, పాలు తాగే వయసు అయింది కాదు, ఆయన పెద్ద వ్యక్తి, పాలు తాగే వయసు కాదు అని చెప్తున్నాం. ఇన్ ద సేమ్ సెన్స్ పౌలు కూడా ఏం చెప్తున్నాడంటే, సంఘమా మీది పాలు తాగే వయసు కాదు, కాలాన్ని బట్టి చూస్తే మీరు ఇప్పటికి ఏమైపోయి ఉండాలి? బోధకుల్లా ఉండాలి మీరు, ఆ స్థాయిలో ఉండాలి, ఆ రేంజ్లో ఉండాలి మీరు. కానీ మీకు మొదటి మూలపాఠాలు ఒకడు బోధించాల్సి వస్తుంది అన్నాడు. అది పరిస్థితి. మొదటి మూలపాఠాలు ఒకడు బోధించాల్సి వస్తుంది. అలాంటి దుస్థితిలో మీరున్నారంటున్నాడు. అలాంటి దుస్థితిలో బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నువ్వేం చదువుకుంటున్నావమ్మా? నువ్వే కాలేసి బాగానే కూర్చున్నావు, కానీ ఏం చదువుతున్నావు నువ్వు? డిగ్రీ. 19 ఎక్కం వచ్చా? ఏమడిగినా చెప్పేయగలవా? మధ్యలో అడిగినా చెప్పేయగలవా? చెప్పలేదంట. మరి తీసుకెళ్ళి ఇప్పుడు ఎందులో వేయాలి? ఎలిమెంటరీ బోర్డులో వేసేయాలి పిల్లని. లేదు తప్పులేదు, మర్చిపోతాం కానీ అవి గుర్తుండవు. సో ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు డిగ్రీ చదువుతున్న అమ్మాయిని తీసుకొచ్చి ఏబిసిడీలు ఎన్ని ఉంటాయని అడిగాం అనుకోండి, ఏబిసిడీలు అంటే నాకు అర్థం కావట్లేదండి, నాకు రావండి అంది అనుకోండి. నువ్వు ఏం చదువుతున్నావు అమ్మా? డిగ్రీ చదువుతున్నానండి. అయితే నాకు ఏబిసిడీలు కూడా రావంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ తల్లిదండ్రులు బాధపడరా? 15 ఏళ్ళుగా చదువుతున్నావు, ఇప్పటికీ నీకు ఏబిసిడీలు రాకపోతే ఎలాగా? ఇప్పటికీ నీకు ఎక్కలు రాకపోతే ఎలాగా? ఇప్పటికీ నీకు చిన్న చిన్న లెక్కలు రాకపోతే ఎలాగని అంటారా? అంటే 15 ఏళ్ళు డిగ్రీ అంటే దాదాపు 15 ఏళ్ళే కదా, ఇంకెక్కువ అంతేనా? అంతే, 15 ఏళ్ళు ఇంకెక్కువ ఏంటి? 10th తర్వాత 2 సంవత్సరాలు ఇంటర్ తర్వాత 3 సంవత్సరాలు డిగ్రీ. అంటే ఆ అమ్మాయి వయసు కాదు నేను అనేది. ఆ డిగ్రీ వరకు నువ్వు
పెట్టిన పెట్టుబడి కాలం, ఎంత కాలం పెట్టుబడి పెట్టామన్నది నేను మాట్లాడుతున్నాను. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 10 సంవత్సరాలు పెట్టుబడి, 10 నుంచి మళ్ళీ డిగ్రీ వరకు 5 సంవత్సరాలు పెట్టుబడి. మొత్తం ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి మంది? 15 ఏళ్ల పెట్టుబడిలో డిగ్రీ పూర్తయింది అమ్మాయికి. కూర్చో తల్లి, కూర్చో, పర్లేదు. ఇంకా 15 ఏళ్ల పెట్టుబడి. ఈ 15 ఏళ్ల పెట్టుబడిలో ఎంత జ్ఞాన సముపార్జన జరగాలి, అది కదా విషయం ఇక్కడ. 15 ఏళ్ల పాటు నువ్వు స్కూల్కి వెళ్ళావు. ఈ 15 ఏళ్ళు నువ్వు వెళ్ళి చేసిందేంటి? ఏం చేసావు? చదువుకోవడం. అంటే చదువు సంపాదించడం. చదువుని ఏం చేయడం? సంపాదించడం. 15 ఏళ్ళు చదువును సంపాదించావు కాబట్టి ఇప్పుడు నీ దగ్గర ఏముండాలి? అంతేనదా? ఆబ్వియస్లీ నీ దగ్గర ఏముండాలి? లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి. చాలా నాలెడ్జ్ ఎర్న్ చేసి ఉండాలి, నువ్వు సంపాదించేసి ఉండాలి. ఏం అడిగినా సరే టక్ 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 చెప్పేయగలిగే స్థాయిలో ఉండాలి. ఇప్పుడు అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. బాప్తిస్మం పొంది 10 ఏళ్ళు దాటిపోయింది అన్నోళ్ళు చేయొద్దండి. 10 ఏళ్ళు ఎప్పటికే దాటిపోయిన వాళ్ళు, 10 ఏళ్ళు జస్ట్ 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పూర్తయిపోయి ఉంటుందండి అనుకున్న వాళ్ళు చేయొద్దండి అని అడిగాను. కొంచెం బాగా పైకి కనబడేలాగా. పైకి కనబడాలి, అందరికి కనబడాలి. సీనియర్లు మీరందరూ 10 ఏళ్ళు అంటే మాటలు కాదు కదా, మరి సీనియర్లు కదా మీరందరూ. సీనియర్లే కదా? అంటే బాప్తిస్మం పొంది ఎన్నేళ్ళు అయిపోతుందమ్మా మీరు? 10 ఏళ్ళు అయిపోతుంది. కానీ 10 ముక్కలు కూడా రావు. 10 ఏళ్ళు అయిపోతుంది కానీ బైబిల్లో 10 ముక్కలు రావు. పొట్ట సింపితే ఏముండదు? అక్షరాలు కాదు, బైబిల్ ముక్కలు ఉండవని చెప్పండి. అక్షరాలు బోల్డ్ ఉంటాయి. పొట్ట సింపితే ఏ ముక్కలు ఉండవు? బైబిల్ ముక్కలు ఉండవు. కాకపోతే సీనియారిటీ చూస్తే సీనియారిటీ 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు. స్తంభాలండి ఈ సంఘానికి. ఇళ్ళు స్తంభాలు. సంఘానికి స్తంభాలు కాదు. దేనికి స్తంభాలు అన్నాడు బైబిల్లో? దేనికన్నాడు? సత్యానికి స్తంభాలు అన్నాడు. సంఘానికి స్తంభాలా, సత్యానికి స్తంభాలా? సత్యానికి స్తంభాలు. సత్యం అంటే ఏంటి? వాక్యం. యోహాను సువార్త 17:17 ప్రకారం సత్యం అంటే ఏంటి? వాక్యం. అంటే మనం దినదినం దినాలు గడుస్తున్న కొలది ఎందులో అభివృద్ధి పొందాలి? వాక్యంలో అభివృద్ధి పొందాలి. అందుకే ఈ గ్రంథాన్ని దేవుడు మన చేతులకి ఇచ్చాడు. చదవమని ఇచ్చాడా? జిప్పేసి పక్కనెట్టమని ఇచ్చాడా? ఏమని చేయమని ఇచ్చాడు? చదవమని ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తాం? చెప్పాను కదా, మీరు అందరూ ప్రధానమంత్రులు, గవర్నర్లను. ఖాళీలు ఉండవు మనకు చదవడానికి కదా. బైబిల్ అందరికీ ఉంటుంది కానీ చదివే ఓపిక ఉండదు. కొంతమందికి చదివిన అర్థం కూడా అవ్వదు, అందుకే చదవరు. ఒక మాట చెప్పనా, ఈరోజు విశ్వాసులు ఫోన్కి ఇచ్చినంత సమయం దేనికి ఇవ్వట్లేదు? బైబిల్కి ఇవ్వట్లేదు. మన లైఫ్లో ఫోన్కే ఎక్కువ సమయం ఇస్తున్నాం. ఇగో వీళ్ళు కూడా అందరూ అదే బ్యాచ్. నిజమా బద్దమా నేను చెప్పింది? నిజమా బద్దమా? చెప్పండి, పర్లేదు, సిగ్గుపడకండి. నిజమేనా? అసలు సిగ్గుపడకూడదు, మనకి సిగ్గుండకూడదు. మనకి చెప్పేయడమే. మేము ఫోన్లో గంటలు గడుపుతాం. ఏం తిన్నావే? పెరుగన్నం తిన్నావా? గడిది గుడ్డన్నం తిన్నావా? ఈ చెత్త అంతా మాట్లాడుకుని గంటలు గడుపుతాం ఫోన్లో, ఫోన్ పట్టుకొని. కానీ కనీసం రోజులో ఒక అర్ధగంట కూడా ఆ సామెతలో చదవరు, కీర్తనలో చదవరు, కొత్త నిబంధనలో పుస్తకాలు చదవరు, ఏమి చదవరు. ఫోన్ ముట్టుకోకుండా వారంలో ఒక్కరోజు కూడా గడవదు. బైబిల్ ముట్టుకోకుండా వారం అంతా గడిచిపోద్ది. ఏమ్మా నిజమేనా? కరెక్టేనా? మళ్ళీ వీళ్ళే అదిగో డ్రెస్సులు వేసేసుకుని సేమ్ డ్రెస్సులు వేసుకొచ్చి తెగబాడేస్తారు పాటలు. నా ప్రాణం నువ్వయ్యా, నా ధ్యానం నువ్వయ్యా, నా జీవితం నీదయ్యా, నీ కోసం చచ్చిపోతానయ్యా. ఈ గాలి మాటలన్నీ ఆడేస్తారు వీళ్ళు. ఏమనంటే పాట లేదని ఎడుతారు మళ్ళీ. అసలు ఒక్కరోజు ఫోన్ పక్కన పెట్టి ఒక్కరోజు మనస్ఫూర్తిగా బైబిల్ చదివిన పాపాన్ని పోతారా? వాళ్ళంటే వాళ్ళ కదా అందరూను. మీరు అందరూ ఆ బడిలో చదివేవాళ్ళే. మీరే కొత్త విద్యార్థులు, గొప్ప విద్యార్థులు ఏం కాదు. అందరిది ఒకటే బడి, బద్ధకాల బడి కదా.
సో కాబట్టి నేను ఏమంటానంటే, మనం చేజేతులారా మనకు వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. ఎందుకంటే జీవితం ఒకే ఒకసారి మనిషికి. ఎన్నిసార్లు జీవితం? ఒకటే జీవితం. 100 జీవితాలు లేవు, ఒకటే జీవితం. ఇది పోతే మళ్ళీ వస్తుందా? పోతే మళ్ళీ వస్తుందా? రాదు. క్షణం గడపడం చాలా ఈజీ, కానీ గడిపిందని వెనక్కి తెచ్చుకోవడం మన వల్ల కాదు. సమయం గడిపేయడం చాలా ఈజీ, కానీ పోయిన సమయాన్ని తిరిగి తెచ్చుకోవడం మన వల్ల కాదు. సో అందుకే దేవుడు అన్నాడు, సమయమును పోనీయక అన్నాడు. సమయాన్ని ఏం చేయొద్దు అన్నాడు? అలా పోనివ్వకండి రా నాయన, సమయాన్ని పోనివ్వకండి. సమయాన్ని మీరు ఏం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకోండి అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దానికి రివర్స్, దుర్వినియోగం చేస్తున్నాం. సద్వినియోగమా దుర్వినియోగమా? దుర్వినియోగం. కనీసం ఒక మంచి అలవాటు చేసుకుని ఉదయం లేవగానే బైబిల్ చదువుదాం అని దీక్ష, లేదా రాత్రి పడుకునే ముందు బైబిల్ చదువుదాం అదొక దీక్ష, అలా కూడా చేయట్లేదు. ఉదయం లేవగానే ఫోన్ తెస్తారు, రాత్రి పడుకునే ముందు కూడా ఫోన్ చూస్తూనే పడుకుంటారు. నిజమా అబద్ధమా? ఉదయం లేవగానే చెయ్యి దేని దగ్గరికి వెళ్తుంది? ఫోన్ దగ్గరికి వెళ్తుంది. ఏం కొంపలు మునిగిపోనియో చూడాలి. ఇప్పుడు పొద్దునే ఫోన్ చూసేయాలి. వాట్సాప్ ఏముంది, టెలిగ్రామ్ ఏముంది, ఆ ఇన్స్టాగ్రామ్లో ఏమొచ్చి వచ్చింది, ఆ ఫేస్బుక్లో ఏముంది, యూట్యూబ్లో ఏముంది, మొత్తం అంతా చూసేసిన తర్వాత ఒకటికి వెళ్ళినా రెండుకి వెళ్ళినా ముందు ఎక్కడ పోవాలి? ఫోన్ దగ్గరికే పోవాలి. అంత ఎడిక్ట్ అయిపోయాం ఫోన్కి. రాత్రి పడుకునేప్పుడు కూడా ఫోన్ చూస్తూనే నిద్రపోవాలి. ఇంకా నిద్ర ఏం పడద్దు? నీ మొహం ఫోన్ చూస్తా పడుకుంటే నిద్ర రాదు. అందుకే ఈ మధ్య నిద్ర పట్టని కేసులు పెరిగిపోతున్నాయి. నిజం. చాలామంది కట్ట పాపం 1 గంట అయిపోతుందట, ఏం రావట్లేదట నిద్ర. లైటింగ్ అలా పెట్టి కూర్చుంటే నిద్ర ఏమవుతుంది నీ మొహం? పూర్వం అయితే లైట్లు కట్టేసుకుని 8 గంటలకో 7 గంటలకో తినేసి పడుకునేవారు. ఇప్పుడు తినడానికేమో 11, పడుకునేసరికి 1 గంట, లేచేసరికి 10 లేదా 11. అది మొత్తం లైఫ్ స్టైల్ ఏమైపోయింది? మొత్తం మారిపోయింది. సో ఇక్కడ వరకు మనం అర్థం చేసుకున్నది ఏంటంటే, దైవజ్ఞానం అర్థం కావాలంటే కొంత సమయం వెచ్చించాలి. కానీ మనం ఎవరో సమయాన్ని వెచ్చించట్లేదు. దైవజ్ఞానం నేర్చుకోవాలన్న ఆలోచన కూడా చాలామందికి లేదు. వీళ్ళందరూ కూడా ఒకానొక దినాన తప్పకుండా బాధపడతారు. ఎందుకు బాధపడతారంటే, బుద్ధి లేని కన్యకల వలె నిద్రకు ఉపక్రమించి పెండ్లి కుమారుడి రాకను పసిగట్టలేని దుస్థితిలో ఉండిపోయారు కనుక, ఆ ప్రళయకాలం వచ్చినప్పుడు, ఆ పెండ్లి కుమారుడు ఎదుర్కొని వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర సిద్ధపాటు అనేది ఉండదు కనుక వీళ్ళు విడిచిపెట్టబడతారు. గుర్తుపెట్టుకోండి, ఏమవుతారు? విడిచిపెట్టబడతారు. ఎందుకు విడిచిపెట్టబడతారు? సిద్ధపాటు లేదు కనుక. ఇంతకీ వాళ్ళు సిద్ధపాటు లేకపోవడానికి గల ప్రధానమైన కారణం సమయం లేక సిద్ధపడలేదా? సమయాన్ని దుర్వినియోగం చేయడం వల్ల సిద్ధపడలేదా? మీరు చెప్పండి. సమయం లేకన ఉన్న సమయాన్ని దుర్వినియోగం చేయడం వలన దేని వల్ల సిద్ధపడలేకపోయారు? మీరు చెప్పాలి. దేనివల్ల? ఉన్న సమయాన్ని ఏం చేయలేదు? దుర్వినియోగం చేశారు, సద్వినియోగం చేసుకోలేదు. అందువల్ల వాళ్ళు సిద్ధపడలేకపోయారు. అందువల్ల అదే వాళ్ళు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే వాళ్ళు సిద్ధపడేవారు, పెండ్లి కుమారుని ఎదుర్కొనేవారు, పెండ్లి కుమారునితో పాటు వెళ్ళిపోయేవారు. ఆ సదవకాశాన్ని చేజేతులారా చాలామంది ఏం చేసుకున్నారట? పాడు చేసుకున్నారు. అప్పుడు ఏడుస్తున్నారు, రొమ్ము కొట్టుకుంటున్నారు, అయ్యో 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 అంటున్నారు. ఎంత అయ్యో 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 అన్నా కూడా వాళ్ళకి అవకాశం లభించలేదు. ఎందుకంటే ఆ ప్రీషియస్ టైం అంతా కూడా వేస్ట్ అయిపోయింది. ఆ వాల్యుబుల్ టైం అంతా గడిచిపోయింది. మళ్ళీ కావాలనుకుంటే ఆ సమయం రాదు. నేను ఎక్కువ విమాన ప్రయాణాలు చేస్తుంటాను. సో ఎయిర్పోర్ట్లో ప్రతిసారి కూడా ఎవరో ఒకరిని చూస్తుంటాను, టైం అయిపోయాక వస్తుంటారు. అప్పటికే బోర్డింగ్ ఏమైపోద్ది? క్లోజ్ అయిపోద్ది, గేట్ క్లోజ్ అయిపోద్ది. అప్పుడు వచ్చి బతిమలాడుతుంటారు, సార్ 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 అర్జెంటుగా వెళ్ళాలండి, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అండి, చాలా ఇంపార్టెంట్ వర్క్, ఇప్పుడు నేను వెళ్ళకపోతే కొంపలు మునిగిపోతాయి, ఏదోటి చేయండి అంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, ఆ స్టాఫ్ చెప్తారు, ఆల్రెడీ ఫ్లైట్ రన్వే మీద ఉంది, నీకు అలాంటి ఛాన్స్ లేదు,
కావాలనుకుంటే ఇంకో టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాం. మరి ఫ్లైట్ ఎప్పుడుందంటే సాయంత్రం ఉంది లేదా రేపు పొద్దున ఉంది, అప్పటి వరకు వెయిట్ చేయి అంటుంటారు. వాళ్ళు నెత్తి నోరు బాదుకుని ఏడుస్తారు. ఉన్న టికెట్ డబ్బులు పోని, మళ్ళీ ఆ రోజు సాయంత్రం ఫ్లైట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అక్కడేమో ఇంపార్టెంట్ వర్క్ ఉండిపోయింది, వీళ్ళు వెళ్ళకపోతే అక్కడ అవ్వదు. మరి అలాంటప్పుడు ఒక గంట ముందు రావాలిగా, అవునా? ఒక గంట ముందు రావాలా వద్దా? రావాలి. ఈ గంట సమయం వేస్ట్గా పోగొట్టేసి ఇప్పుడు ఫ్లైట్ రన్వే మీదకి వచ్చేసిన తర్వాత వెళ్ళి లబో దిబోమంటే అది తిరిగి వస్తుందా? రాదు. ఇప్పుడు అర్థం అవుద్ది పోగొట్టిన సమయం ఎంత ఇంపార్టెంటో. ఫ్లైట్ కళ్ళ ముందు ఎగిరిపోతుంటే అర్థం అవుద్ది. ఇప్పుడు ఈ వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ గంట వేస్ట్గా గడిపేసినట్టు కనబడద్ది. ఇప్పుడు వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆ గంటను తిరిగి తెచ్చుకుందామా అంటే అవుతుందా? అవుతుందా? అవదో, అవదో. చేజేతులారా దేవుడిచ్చిన అవకాశాన్ని ఏం చేసుకుంటున్నావు? నువ్వు కూడా అలాగే పాడు చేసుకుంటున్నావు. వ్యర్థంగా గడుపుతున్నావు నీ సమయాన్ని, వ్యర్థంగా గడుపుతున్నావు నీ జీవితాన్ని, వ్యర్థంగా గడుపుతున్నావు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని. ఒకానొక దినాన మళ్ళీ నాకు కావాలి ప్రభువా తిరిగి ఇచ్చేయి అంటే దేవుడు దాన్ని తిరిగి ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే ఆల్రెడీ నీకు ఇప్పుడు ఇచ్చాడు. ఇవ్వలేదా? ఇచ్చాడు. యు హ్యావ్ సఫిషియంట్ టైం. నీకు చాలా సమయం ఉంది నీ చేతుల్లో, కానీ నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. సరిగ్గా ఏం చేసుకున్నావు? దుర్వినియోగం చేసుకున్నావు. కాబట్టి మంచికి ఉపయోగపడే ప్రతిదాన్ని మంచికి ఉపయోగించాలి. మంచికి ఉపయోగపడే ప్రతిదాన్ని చెడుకు ఉపయోగించటం మంచి పద్ధతి కాదు. అది మన మంచికి ఉపయోగపడేది అని మనం అనుకున్నప్పుడు దాన్ని మనం మంచికే ఉపయోగించుకోవాలి, మంచిగా వినియోగించుకోవాలి తప్ప చేజేతులారా దాన్ని పాడు చేసుకుంటే మళ్ళీ మనకు ఆ అవకాశం తిరిగి రాదు. ఈ విషయం మీకు బాగా అర్థమైతే అక్కడి నుంచి భక్తి మొదలవుద్ది. ఏమవుద్ది? ఈ విషయం అర్థమైన దగ్గర నుంచి ఏం మొదలవుద్ది? భక్తి మొదలవుద్ది. ఈ విషయం అర్థం కానంత వరకు మన జీవితాల్లో ఏం మొదలు కాదు? భక్తి అనేది మొదలే కాదంటే ఇంకా ఈ విషయం అర్థం కాని వాళ్ళు ఇప్పటి వరకు కూడా భక్తిని మొదలు పెట్టలేదు. ఏం చేయలేదు? భక్తి జీవితాన్ని ఇంకా ఏం చేయలేదు? స్టార్ట్ చేయలేదు, మొదలు పెట్టలేదు. ఎక్కడో మూఢ విశ్వాసాల్లో, అంధవిశ్వాసాల్లో బ్రతుకుతున్నారు, అజ్ఞానంలో బ్రతుకుతున్నారు. ఇంకెప్పటికి జ్ఞానవంతులు అవుతారో, ఎప్పటికి వివేకవంతులు అవుతారో కూడా తెలియదు. అందుకే పౌలు అన్నాడు, మీకు ఇంకా చెప్పవలసినవి ఎన్నున్నాయట? అనేకం. అంటే సబ్జెక్ట్ చాలా మిగిలిపోయింది. సబ్జెక్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? సబ్జెక్టులు ఎక్కువ ఉండిపోయినాయి, బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళకి ఫ్రంట్ మూమెంట్ లేదు, ముందుకు కదలట్లేదు, అన్ని బ్యాక్లాగ్సే ఫుల్గా ఉన్నాయి. ఒక్క సబ్జెక్ట్ కూడా క్లియర్ అవ్వాలా. క్లియర్ చేసుకోగలిగేంతటి జ్ఞానం ఇంకా వీళ్ళు సంపాదించుకోవాలా. ఎప్పటికి క్లియర్ చేసుకుంటారో కూడా తెలీదు. టైం అయిపోతుంది, సబ్జెక్ట్ అలానే ఉండిపోయింది. సో సంఘమా జాగ్రత్త, బహు జాగ్రత్త. సమయం సమీపించుచున్నది. సమయం ఏమవుతుంది? సమీపిస్తుంది. చాలా దుర్దినములు, అందుకే అన్నాడు దుర్దినములు రాకముందే అన్నాడు. ఏమన్నాడు? దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పే సంవత్సరములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎందుకంటే రిస్క్లోకి వెళ్ళబోతున్నావు. నువ్వు రిస్క్లోకి వెళ్ళబోయే సమయం ఆసన్నమవుతోంది కనుక ముందే జాగ్రత్త పడాలి, ముందే జాగ్రత్త వహించాలి, లేకపోతే రిస్క్ అయిపోతావు అని చెప్పాడు. కానీ చాలామంది ఎందుకో జ్ఞానవంతులు కాలేకపోయారు. ఒక్క మాట మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యాకోబు పత్రిక, దయచేసి మీ చేతిలో ఉన్న జీవగ్రంథాన్ని తెరిచి చూడండి. యాకోబు పత్రిక, హెబ్రీ పత్రిక తర్వాత మీకు కనబడుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19 నుండి చూడండి జాగ్రత్తగా. తీనివ్వండమ్మా, అందరినీ తీనివ్వండి, కంగారే మనకి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19. అందరు తీశారా? చదవండి నాన్న. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు.
గనుక ప్రతి మనుష్యుడునట వినుటకు వేగిరపడాలట. ఏంటమ్మా? దేనికి? వినుటకు ఏమవ్వాలి? వేగిరపడాలి. వినుటక తినుటక? క్లారిటీ ఉంది కదా? క్లారిటీ ఉంటే పర్లేదు. వినుటక తినుటక? ఇదా దేని వాడమంటున్నాడు? ఇదా ఏమా? ఇదా ఇదే కదా? ఇది వాడితే పరలోకం, ఇది వాడితే ఇది వాడితే ఇక్కడే ఇది పెరుగుద్ది అంతే. ఎక్కువ వాడితే ఇది పెరుగుద్ది అంతే. అదే ఇది ఎక్కువ వాడామనుకో ఇది పెరుగుద్ది, ఇది పెరిగితే అక్కడికి వెళ్తాం. అర్థమైందా? అందుకే ఇది అన్నాడా? ఇది చెవిగలవాడు వినుగాక. యేసుప్రభు వారి డైలాగ్ అదే, ఎక్కువసార్లు చెప్పారు ఆయన. చెవిగలవాడు వినుగాక. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి వినటానికి ఏమవ్వాలా? వేగిరపడాలంటున్నాడు. వినుటకు వేగిరపడువాడును. మాట్లాడడానికి మాత్రం ఎలా ఉండాలట? మనం రివర్స్. మనం ఏంటది? రివర్స్. మాట్లాడడానికి ఏమైపోతాం? అబ్బో తొందరపాటు. వినడానికి మాత్రం అసలు వేగిరపాటే ఉండదు. అర్థమైందా? వినడానికేమో ఆలోచిస్తాం, విందామా వద్దా అని. మాట్లాడడానికి మాత్రం టక్ 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 మాడుతూనే ఉంటుంది. మంచిగా చెడ్డ ఇంక అనవసరం మనకి. బోరు వదిలినట్టు వదిలేస్తుంటాం అంతే కదా. సో అందుకే దేవుడు అన్నాడు, నాయనా వినటానికి వేగిరపడు, మాట్లాడడానికి నిదానించు. నెక్స్ట్, కోపించడానికి కూడా నిదానించు. తొందరపడి కోప్పడిపోకు. తొందరపడి కోప్పడిపోతే కోపం ఎవరికి నష్టం? నీకే నష్టం. తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు కూడా. కాబట్టి నీ శత్రువుని నీలో తయారు చేసుకుంటున్నావు కాబట్టి కోప్పడ్డానికి కూడా ఏం చేయాలట? నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుడి కోపము దేవుని నీతిని ఎప్పటికీ నెరవేర్చదు. అందుచేత, చాలా జాగ్రత్తగా చదవండి వచ్చిన. అందుచేత సమస్త కల్మషమును, హృదయంలో ఉన్న విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మానేసి లోపల నాటబడాలట. ఎక్కడమ్మా? ఎక్కడ? లోపల నాటబడాలి అనగా ఎక్కడ? హృదయంలో. లోపల అనగా హృదయంలో నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము. అబ్బా చాలు. మీ ఆత్మలను రక్షించే శక్తి దేనికి ఉందట? వాక్యానికి ఉందట. వాక్యం అంటే ఏంటి? దేవుని మాట. ఆ మాట మన హృదయాలు స్వీకరిస్తే మన హృదయాలు ఆ మాటల్ని ఫాలో అవుతాయి. మంచి మాటలు అవి. మన బ్రతుకుల్ని సరిదిద్దే మాటలు, మనల్ని బాగు చేసే మాటలు, మనల్ని పరలోకానికి నడిపించే మాటలు, మనల్ని సాతాను బారిన పడకుండా కాపాడే మాటలు, మనల్ని పాపంలో పడిపోకుండా రక్షించే విలువైన మాటలు, మన మార్గాన్ని సరళం చేసే చక్కటి మాటలు, మనకు ఆలోచన ఇచ్చేటువంటి మాటలు, మనకు ఆదరణ ఇచ్చేటువంటి మాటలు, మనల్ని పాపం అనే ఊబిలో పడిపోకుండా కాపాడేటువంటి మాటలు. ఇవన్నీ ఎవరి మాటలు? దేవుని మాటలు. ఈ దేవుని మాట మీ ఆత్మను రక్షిస్తుంది. దేవుని మాట ఏం చేస్తుంది? మీ ఆత్మను రక్షిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అంటే దేవుని మాట మీ అందరి ఆత్మలను రక్షించే జీవపు ఓట, ఔషధం. ఎప్పుడు మన ఆత్మ రక్షణలోకి వెళ్ళదంటే పాపంలో ఉంటే మన ఆత్మ రక్షణలోకి వెళ్ళదు. పాపం అంటే ఏంటి? అది కూడా సాతాను ఇచ్చే ఆలోచన. పాపం అంటే ఏంటనుకుంటున్నారు? ఈ మెమరీ కార్డులో రెడ్ చిప్ పెట్టాం అనుకోండి, సాతాను గాడి కోసం పనిచేస్తాం. అదే ఈ మెమరీ కార్డులో వైట్ చిప్ పెట్టాం అనుకోండి, దేవుని కోసం పనిచేస్తాం అని మీరు కాసేపు అనుకుంటే, ఆ రెడ్ చిప్ అనే దురాలోచనలు ఏవైతే ఉన్నాయో అవి సాతాను ఆలోచనలు. ఈ ఆలోచనలే నిన్ను చెడు మార్గంలో నడిపించిన, మంచి మార్గంలో నడిపించిన. ఇప్పుడు ఇక్కడ 10th క్లాస్ చదువుకునే అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? 10th క్లాసు లేదా ఇంటర్ చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అమ్మాయిలు ఎంతమంది ఉన్నారమ్మా? ఇంటర్ 10th క్లాస్ చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లలు. వీళ్ళకిలాగే 10th క్లాస్ చదువుతున్న ఒక ఆడపిల్ల కథ ఈరోజు విన్నాం మనం.
చూసారా సోషల్ మీడియాలో న్యూస్లో ఏం చేసిందంట? ఎంత మంచి పని, ఎంత మంచి పని చేసింది. ఏం చేసిందంట? తల్లిని చంపేసిందంట. బా, 10వ తరగతిలోనే ఎంత ప్రగతి సాధించింది. 10వ తరగతి అంటే దాదాపు 15 ఏళ్ళు. 15 ఏళ్ళకే ఏం చేసింది? తల్లిని చంపేసింది. మా తల్లి ఎంత గొప్ప కూతురుని కందో పాపం వాళ్ళమ్మ. అసలు ఏ తల్లి అయినా ఊహిస్తుందా నా కూతురు చేతిలో నా సావు ఉంటుందని? ఊహిస్తే అసలు కంటదా? అది ఊహిస్తే కంటదా? కందో. అంటే కూతురే తల్లిని చంపడం అంటే ఎంత దరిద్రం చూడండి. ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరూ అలాంటి వాళ్ళు కాదు. ఆ పిల్ల మాత్రం అలాంటిది ఎందుకయింది? ఎందుకయింది? చిప్పు మారిపోయింది. ఏం మారిపోయింది? చిప్పు మారిపోయింది. లోపల సైతానుగాడు చిప్పు పెట్టేశాడు. అదే దేవుడు చిప్పు ఉందనుకోండి, దేవుడు వాక్యం ఉందనుకోండి, అలాంటి పనికిమాలిన పనులు చేయరు. భయం, భక్తి ఉంటుంది. నీ తల్లిని తండ్రిని సన్మానించమంటది. ఆ చిప్పు అయితే అదే చెప్పుద్ది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ తల్లిని తండ్రిని సన్మానించు, తల్లిదండ్రులకు విధేయత చూపిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నువ్వు దీర్ఘాయుష్ కలిగి ఉంటావు, సంపూర్ణ దీర్ఘాయుష్ నీ అకౌంట్లో దేవుడు వేస్తాడు. కాబట్టి నీ తల్లిని తండ్రిని సన్మానించని వాక్యం చెప్తుంది. కానీ ఆ సైతానికి ఏమని చెప్పింది? సైతాను మీ అమ్మని చంపేయని చెప్పింది. లోపల అదే పెట్టింది. తల్లిని చంపేసినా తప్పులేదు, తల్లిని చంపేసినా తప్పులేదు అని రోజు ఎక్కడో నేర్చుకుందనమాట. లేకపోతే ఆ సైతాన్గాడే నేర్పించాడో. ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏంటంటే సైతాన్గాడు. వాళ్ళ అమ్మ కూడా సైతానే, బాగానే చంపేశాడు నా కొడుకు అంటుంది. ఇందాకే చూశాను ఇంటర్వ్యూ. ఆవిడ పెద్ద సైతాను, ఆవిడ కొడుకో సైతాను, ఆవిడ ప్రేమించిందో సైతాను. ఇంతమంది సైతాన్లు ఉన్నారు ఓ చోట. ఈ సాతాను ఏం చేసిందంటే, వాళ్ళ అమ్మని చంపేశాక ఏదో మొత్తమే సుత్తుతో 4 దెబ్బలు కొట్టేసి పోయాడంట. లోపలికి వెళ్ళి చెక్ చేస్తే ఇంకా కుయ్యో మొర్రో అంటుందంట కొనపురితో. మళ్ళీ ఫోన్ చేసిందంట, పనికి మాలింది. మళ్ళీ ఫోన్ చేసి, ఒరేయ్ లవరో, ఇలా సగం చంపిపోతే ఎట్టరా, మళ్ళీ వెనక్కి రారా ఆయన, పూర్తిగా చంపేసి పోరా అందంట. మళ్ళీ వెనక్కి వచ్చాడంటాడు. ఆ మూలిగే ఏమండి మళ్ళీ 2 దెబ్బలేసి పూర్తిగా చంపేసి వెళ్ళిపోయాడు. ఈ కథలు వింటున్నప్పుడు, కథలు కాదు ఇలాంటి సంఘటనలు వింటున్నప్పుడు, అరే అసలు లోకం ఎట్టిపోతుంది, లోకం ఏమైపోతుందని భయం వేస్తుంది. ఏమంటే పుట్టినప్పుడు ఆ పిల్ల అలాగుందా? కేరమంటూ వాళ్ళ అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చి వాళ్ళ అమ్మ రొమ్ము పట్టుకుని ఆ రొమ్ము పాలు తాగిన టైంలో ఆ పిల్ల అలాగే ఉందా? లేదు. చూశారు? అప్పుడు నిర్మలంగా ఉంది. ఆ హృదయం అప్పుడు ఎలా ఉంది? స్వచ్ఛంగా ఉంది. అందుకే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు అంటాడు, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు అంటాడు, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను అని వ్రాయబడింది. ఎలా వ్రాయబడింది? దేవుడు నరులను ఎలా పుట్టించాడంట? యథార్థవంతులనుగా పుట్టించాడు. చూడండి, ఇక్కడ ఎవరైనా చంటి బిడ్డలు ఉన్నారా? చంటి బిడ్డలు, నెలల వయసు ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అది అక్కడ ఎవరో ఒక ఆవిడ ఎత్తుకుంది. ఒకసారి లేచి నిలబడమ్మా నువ్వు. పాప నువ్వే, ఆ పాప బాబా పాపేనా? ఎత్తుకుని నిలబడు. చూడండి ఆ పసిబిడ్డ, చూడండి ఆ పసిబిడ్డ మనసు ఎలా ఉంటుంది ఇప్పుడు? ఆ ఎత్తుకున్న పసిబిడ్డ మనసు ఎలా ఉంటుంది చెప్పండి మీరు అందరూ. చూడండి ఆ బిడ్డ వైపు, నిర్మలంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? నిర్మలంగా ఉంటుంది. ఏ దురాలోచనలు ఉండవు, ఏ దుర్నీతి ఆ బిడ్డ హృదయంలో ఉండదు. స్వచ్ఛమైన పాల వంటి తెల్లటి హృదయం ఆ బిడ్డ సొంతం. ఏ దుర్నీతి లేని నిష్కల్మషమైన హృదయం అది, నిష్కల్మషమైన మనస్సు అది, ఆ పసిబిడ్డ మనసు. అర్థమైందా? కూర్చో తల్లి. అలాగ పుట్టాం మనందరం కూడా. ఒకానొకప్పుడు మన స్థితి కూడా అలాంటిదే. ఒకప్పుడు మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కొండంటి గుడ్డలాగా అయిపోయాం. మసిగుడ్డలు అంటారు కదా, మసిగుడ్డలు. మసిగుడ్డ కూడా ఒకప్పుడు ఆ దుకాణంలో ఉన్నప్పుడు ఎలాగుండేది? తళతళ మెలమెల మెరిసిపోతూ ఉండేది ఒకప్పుడు. అది తయారు చేయబడిన దినాలలో, అది తయారు చేయబడిన కొత్తల్లో, దాన్ని వడికినప్పుడు, దాన్ని నేసినప్పుడు, దాన్ని మిషన్ మీద మగ్గం మీద దాన్ని సరిదిద్ది చక్కగా దారాలన్నీ కూర్చి రంగులు ఏర్చి పేర్చి దాన్ని అలంకరించినప్పుడు ఆ గుడ్డ కూడా ఒకప్పుడు ఎలాంటిది? చాలా కొత్తది, అందమైనది, రంగురంగుల వర్ణాలతో కూడుకున్నది. కాలం గడిచే కొలది ఆ గుడ్డ కాస్త ఏమైంది? మసిగుడ్డ అయింది. కాలం గడిచే కొలది ఆ గుడ్డ ఏమైందమ్మా? మసిగుడ్డ అయింది. ఇప్పుడు ఏం దింపుతుంది?
పొయ్యి మీద నుంచి కొండలు దింపుతుంది, ఆ మసి అంతా అంటించుకుంటుంది. ఒకప్పుడు కొత్తదే తెల్లగా ఉండేది, ఇప్పుడు నల్లగా అయిపోయింది. సేమ్ మన జీవితాలు కూడా అట్టనే తగలడ్డాయి మసిగొడ్డల మాదిరి. ఎలా తగలడ్డాయి? మసిగొడ్డల మాదిరి. ప్రసంగి గ్రంథం 7:29 ఏం చదువుకున్నారు మీరు ఇప్పుడు? దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని, గాని చదవండి. ఆ గాని అక్కడి నుంచే కావాలి మనకి. నా తప్పేమి లేదురా దౌర్భాగ్యులారా, అమ్మ కడుపులో నేను మిమ్మల్ని పుట్టించినప్పుడు ఎలా పుట్టించాను? యథార్థవంతులనుగా పుట్టించాను. అమ్మ ఒకసారి ఆ పాపను పైకి తీసుకురా, నువ్వు కూడా ఈ పాపను తీసుకురా పైకమ్మా, ఈ పాపని. ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? వాళ్ళిద్దరు ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు? చిన్నపిల్లలు, నెలల పిల్లలు ఉన్నోళ్ళు కావాలి. త్వరగా రావాలమ్మా మీరు వేదిక మీదకి, త్వరగా రావాలి. ఇంకా ఆ పిల్లల కోసం కూడా ప్రార్థన చేస్తాను, ఎలాగ తీసుకొస్తున్నారు కదా. ఇంకెవరున్నారు? త్వరగా రావాలి వేదిక మీదకి, మీరు స్పీడ్గా రావాలి. చిన్న బిడ్డలు, ఓన్లీ చిన్న బిడ్డలు. చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అన్నాడు ప్రభు. అన్నాడా లేదా? అన్నాడమ్మా? చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యం ఎవరిదటమ్మా పరలోక రాజ్యం? ఇలాంటి వారిదే అన్నాడు. చూడండి ఎంతమంది ఉన్నారు పసిపిల్లలు. ఈ వెనకాల ఉన్న తల్లులను చూడకండి. నేను ఓన్లీ ఎవరిని చూడమని చెప్తున్నాను? ఆ తల్లులు ఎత్తుకొచ్చిన పిల్లల్ని మాత్రమే చూడండి. పసిబిడ్డలు, పసి హృదయాలు. ఇప్పుడు వీళ్ళందరినీ ఇక్కడ ఈ వేదిక మీద వదిలేసాం అనుకోండి, ఈ వేదిక నిష్కల్మషంగా ఉంటుందా, కల్మషం అయిపోద్దా? చెప్పండి. వీళ్ళందరినీ రండమ్మా, పర్లేదు ముందు రండి, ఏం కాదు, రండి, ఇలా రండి, ఇక్కడ రండి, ఇలా నిలబడండి, ఒకరి పక్కల ఒకరు వరుసగా వచ్చి నిలబడండి. ఇప్పుడు ఈ పసిపిల్లలు ఉన్నారు కదా, ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా ఇల్లు, ఈ పసిపిల్లలు అందరినీ చూడండి ఎంత నిష్కల్మషంగా ఉన్నారో. ఒక్కొక్కరిని చూడండి ఎంత నిష్కల్మషంగా ఉన్నాయి వాళ్ళ హృదయాలు, వాళ్ళ చూపులు కానివ్వండి, వాళ్ళ నవ్వులు కానివ్వండి, ఎంత ప్రశాంతంగా ఉంటారంటే వాళ్ళు. అందుకే మనం వీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడతాం? ఎవరితో సమానం అంటాం వీళ్ళని? మరి మేము మీ గురించి మాట్లాడేటప్పుడు దెయ్యాలతో సమానం. సిగ్గే ఉండదు మీకు? సిగ్గు లేకుండా చెప్పేసుకుంటారా? మీరు దెయ్యాలేంటి మీరు? అలా అనకండి, తప్పు. మీరు దేవుని పిల్లలు మీరు. వీళ్ళ గురించి మాట్లాడతాడు ఏమని మాట్లాడతామమ్మా? వీళ్ళ గురించి వీళ్ళంటే వెనకాలోళ్ళు కాదు, ముందునున్నోళ్ళు. వీళ్ళందరి గురించి మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడతాం? ఎవరితో సమానం వీళ్ళందరూ మనకి? దేవునితో సమానం అంటాం. ఎందుకు దేవునితో సమానం అంటున్నాం అంటే, అసలు కల్మషం లేని మనసులు వాళ్ళవి. స్వార్థం ఉండదు, ఏ విధమైన స్వార్థం ఉండదు, కుళ్ళు ఉండదు, కుతంత్రం ఉండదు, కుట్ర ఉండదు, అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు, ఏ విధమైన కీడు చేసే స్వభావం వీళ్ళలో ఎవ్వరికీ ఉండదు. అంత స్వచ్ఛమైన తెల్లటి హృదయాలు వీళ్ళవి. ఎంత స్వచ్ఛంగా ఉన్నారు చూడండి, ఆ చూపుల్లో కానీ ఆ స్వచ్ఛత. అందుకే పిల్లల్ని చూడగానే ఏమొస్తారట మనకి? ముద్దొస్తారట. మనల్ని చూస్తే గుద్దొస్తారు. వాళ్ళేమో ముద్దు, మనమేమో గుద్దును కదా. సో మనం చూస్తే ముద్దు రాము, ఎందుకంటే బుద్ధి లేనోళ్ళు ముద్దు రారు. బుద్ధి లేనోళ్ళు చూస్తే ఏమనిపిస్తుంది? గొద్దాలనిపిస్తుంది, ఎందుకంటే బుద్ధి లేనోళ్ళు వీళ్ళు. అదే వీళ్ళు ముద్దొచ్చే పిల్లలు. ముద్దెందుకు వస్తారంటే వాళ్ళు స్వచ్ఛంగా ఉంటారు కనుక. స్వచ్ఛంగా ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ తల్లి, దేవుడు మీ పిల్లల్ని దీవించిన గాక. అడగగానే తీసుకొచ్చారు. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ బంగారు తల్లి, గాడ్ బ్లెస్ యూ. పోయిరండి. సో వీళ్ళందరినీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, వీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నారో ఆ స్వచ్ఛత దేవుడు వాళ్ళ హృదయాలలో చిన్నప్పుడే ఉంచేశాడు. అందుకే దేవుడు నరులను ఎలా పుట్టించనని చదువుకున్నాం మనం? యథార్థవంతులనుగా పుట్టించెను. కానీ పెరిగి పెద్దయిన తర్వాత ఏం చేశారట? వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు అన్నాడు. ఏం కల్పించుకున్నారమ్మా? వివిధమైన తంత్రాలు. తంత్రగుట్లు అయిపోయారు మనుషులు. ఇప్పుడు ఆ అమ్మాయి, ఏ అమ్మాయి అయితే మనం ఇందాక మాట్లాడుకున్నాం, అమ్మాయి తల్లిని చంపేసిన పిల్లంది ఎవరైతే ఉందో 10వ తరగతి చదువుకునే అమ్మాయి,
చిన్నప్పుడు పుట్టినప్పుడు ఈ పసిపిల్లల మాదిరిగానే పుట్టింది. అమ్మ పాలు తాగింది, రొమ్ము పాలు తాగింది. పెరుగుతూ 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 6వ తరగతిలో మరి పట్టేసిందో దయ్యం, 7వ తరగతిలో పట్టిందో, 8లో పట్టిందో, 9లో పట్టిందో, 10కి వచ్చాక పట్టిందో మనకు తెలియదు. కానీ మధ్యలో ఎక్కడో ఫోన్లోంచి వచ్చి పట్టేసుకుందో తెలీదు, ఫ్రెండ్స్లో నుంచి వచ్చి పట్టేసుకుందో తెలీదు, ఏదైనా సినిమాలో నుంచి వచ్చి పట్టేసుకుందో తెలీదు, ఏదైనా సీరియల్లో చూసి పట్టేసుకుందో తెలీదు. మొత్తం మీద ఏదో పెద్ద దయ్యమే పట్టింది ఆ పిల్లని. ఆ లోపలికి చొచ్చింది దెయ్యం, లోపల దూరిపోయింది. లోపల దూరిపోయి విత్తనాలు విత్తడం మొదలుపెట్టింది. ఏం విత్తనాలు? అదిగో ఒక ప్రేమికుడు ఉన్నాడు. ఎవడాడు? సంతలో ఎండి చేపలాగా ఉన్నాడు. ఆడో ప్రేమికుడు. ఇంతకీ ఆడికి ఈ అమ్మాయికి పరిచయం అయిందంతా ఓ సంవత్సరం అవుతుందంట. సంవత్సరం. అది కూడా ఎందులో? ఇన్స్టాగ్రామ్లో దరిద్రగొట్టుది. డైరెక్ట్గా మాట్లాడుకున్న వాళ్ళు కూడా కాదు వీళ్ళు. ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళనొకళ్ళు మెసేజ్లు పెట్టేసుకొని ఆ శరీరంలో వేడి కొద్దీ ఆ దుష్ట కోరికలు పుట్టి ఆ కోరికలు తీర్చుకోవడానికి ఒక మగోడు కావాలి కాబట్టి ఆడు దొరికాడు, ఆ బొగ్గోడు. ఆడిని పట్టుకుంది. మొత్తం మీద వాళ్ళిద్దరికి ఏం పుట్టేసింది? ప్రేమ పుట్టేసిందంట. ప్రేమ దోమ, చెత్త, లస్ట్ అంటారు దాన్ని. అంటే శరీరంలో పుట్టే తప్పుడు కోరికలు తీర్చుకోవడానికి పెట్టిన పేరేంటి? అంతే. సరే, ప్రేమ అనేసింది. వాళ్ళ అమ్మ మరి సాధారణంగా అమ్మలు ఏమంటారు? ఊరి మీద ఆబోతులా తిరిగి వస్తానంటే వెళ్ళి తిరిగిరా అంటారా? ఏమంటారు? తప్పు, ఇది చదువుకునే వయసు, ఇలాంటి ఎదవ పనులు చేయకు, బుద్ధిగా చదువుకో అని చెప్తారు. తల్లులు ఎవరైనా అదే చెప్తారు. కానీ ఈ పనికి మాలిన దానికి ఆల్రెడీ దెయ్యం పట్టేసిందిగా, నచ్చదు. తల్లి మంచికి చెప్పినా ఎలా కనబడుతుంది? ఇప్పుడు తల్లి శత్రువులకు కనబడుతుంది. కానీ తల్లే నిజమైన మిత్రుడు. ఇప్పుడు నచ్చలా, తిడుతుంటే నచ్చట్లా, బుద్ధి చెబుతుంటే నచ్చట్లా. ఏం చేసిందంటే మాట్లాడింది ఆడితో. ఏం చేద్దాం రా బిగే, ఏం చేద్దాం, చంపేద్దాం. ఇప్పుడు చంపేస్తే సినిమా అనుకుంటున్నారు వీళ్ళు, జీవితం ఇది. చంపేస్తే మామూలు ఎవరో చంపేశారు అనుకుని ఊరుకుంటారు పోలీసులు. మొత్తం తీగలాగితే డొంక కదిలింది అన్నట్టు ఎవ్రీథింగ్ బయటికి లాగుతారు మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ ప్రేమ అంతా ఎక్కడ తెలుసా? నెక్స్ట్ ప్రేమించుకోవడం అంతా ఎక్కడ తెలుసా? ఆడేమో మగోళ్ళు జైల్లోను, ఇదేమో ఆడవాళ్ళు జైల్లోను. ఒకళ్ళు ప్రేమించుకోవడానికి ఏమో కలపరాళ్ళు పోలీసులు. లాఠీలెట్టి ఉతికి ఆరేసేస్తారు లోపలికి వెళ్ళగానే, మామూలుగా ఉండదు. సో 14 ఏళ్ళు ఊసలు లెక్కెట్టుకుంటూ ఆ ప్రేమ అక్కడ ప్రేమించుకుంటుంది. ఇంకో 14 ఏళ్ళు ఈడు ఊసలు లెక్కెట్టుకుంటూ ఈడి ప్రేమించుకుంటాడు. 14 సంవత్సరాలకు పైనే పడద్దు వాళ్ళకి, ఇంచుమించు పడద్దు వాళ్ళకి జీవితకాలం. అంటే ఉరిశిక్షలు లేవు కాబట్టి, లేకపోతే ఉరిశిక్ష కూడా వేసి పడేద్దరు. ఒక 14 ఏళ్ళు ఆ జైల్లో మగ్గాలి. అంటే ఆ పిల్ల రిలీజ్ అయ్యే టైంకి ఆ పిల్ల వయసు ఎంత? ఇప్పుడు 15 అనుకోండి, ఇంకో 15 కలుపుకోండి, దగ్గర 30 ఏళ్ళ వయసు వచ్చాక బయటకు వస్తుంది. అంటే ఇప్పటి వరకు ఎంత బతుకు బతికిందో ఇంకో అంత బతుకు ఎక్కడ బతకాలి? జైల్లో బతకాలి. ఇంత ఇంగిత జ్ఞానం ఉండుంటే ఆ పనికి మాలి పని చేస్తుందా? చేయదు. రెండోది, 30 ఏళ్ళ వయసు వచ్చేసరికి అమ్మ గొప్పతనం అర్థం అవుద్ది. ఇప్పుడు ఈ వయసులో తెలీదు, అమ్మ గొప్పతనం తెలీదు. 30 ఏళ్ళ వయసు వచ్చేసరికి అమ్మ గొప్పతనం అర్థం అవుద్ది. అయ్యో అని లబోదీబోమని గుండెలు బాదుకుని ఏడ్చే రోజు వస్తుంది. లేకపోతే నన్ను అడగండి, నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఆ పిల్ల గుండెలు బాదుకుని ఏడ్చే రోజు ఒకటే వస్తుంది. ఖచ్చితంగా ఏడుస్తుంది. గుండెలు బాదుకుని మరీ ఏడుస్తుంది. ఎందుకంటే ఈ 15 ఏళ్ళు ఈ ముట్టి మొహం దానికోసం వాడు ఎదురు చూస్తూ ఉండడు. ముష్టి దానిలాగే కనబడుద్ది. కొన్నాళ్ళ బోతల్లోకి అది ముష్టి మొహంలాగే కనబడుద్ది తప్ప పనికొచ్చే మొహంలాగాడికి కనబడదు. అదే తల్లి అనుకోండి, ఎలా అయినా ప్రేమిస్తుంది. ఒకవేళ ఆమె కానీ బతికింది అనుకోండి, చచ్చిపోయింది, ఒకవేళ బతికింది అనుకోండి, ఒక 5 ఏళ్ల తర్వాత అయినా 6 ఏళ్ల తర్వాత అయినా మళ్ళీ కూతురుని ఏం చేసుకుంటుంది? కడుపులో పెట్టుకుంటుంది. అది చావదు. ఆ ప్రేమ, అమ్మ ప్రేమ అంత గొప్పది. చావదు. ఎందుకంటే కడుపును మోసింది కదా, 9 నెలలు మోసింది. చచ్చి బతికి కంటారు పిల్లల్ని, ఊరికినే పుట్టరు. చచ్చి బతకడమే తల్లులు. మరో జన్మెత్తారంటారు తల్లుల్ని పిల్లలు కన్న తర్వాత. సో అలా కడుపులో పెట్టుకుంటుంది. తల్లి ప్రేమ అంత గొప్పది.
ఆ? కానీ ఈ మూర్ఖురాలకి ఇప్పుడు అర్థం కాదు. ఓ 15 ఏళ్ల తర్వాత అప్పుడు అర్థం అవుద్ది. కానీ కావాలనుకున్న అమ్మ తిరిగి రాదు. అర్థమైందా? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఒక ఆలోచన ఎంత ప్రమాదమో చూడండి. ఇంతగా ఆ పిల్లని అలా తయారు చేసేసింది ఏంటది? చెప్పండి, ఏమంటారు దాన్ని? ఆలోచన. ఆ అమ్మాయి అలాగ అయిపోవడానికి కారణం ఏంటి? ఆలోచనే. తలలో పుట్టే ఆలోచన. మతి చెడింది. ఏమైంది? మతి చెడింది. ఒక ఆలోచన మంచిది కాకపోతే హృదయం మొత్తాన్ని పాడు చేసేస్తుంది. అందుకే అన్నాడు చెడ్డ తలంపు. ఏంటంటది? చెడ్డదైన తలంపు చేదైన వేరుతో పోల్చబడింది. చెడ్డ తలంపు దేంతో పోల్చబడింది? చేదైన వేరుతో పోల్చబడింది. చాలా ప్రమాదం. అంతెందుకు, ఇప్పుడు మనందరికీ గట్టు ఉంది కదా, గట్టు అంటే పొట్ట. దీన్ని రెండో మెదడు అంటారు. పొట్టనేమంటారు? రెండో మెదడు అంట మన పొట్ట. నిజమే ఇది. ఏ డాక్టర్ గారినైనా అడగండి, చెప్తారు. ఇక్కడికి కనెక్షన్ ఉంటుంది. ఇది బాగోకపోతే ఇది బాగోదు, ఇది బాగోకపోతే ఇది బాగోదు. అర్థమైందా? మీకు ఎప్పుడైనా మనసు బాగాలేదంటే ఆకలేస్తుంది. అప్పుడు మనసు బాగాలేనప్పుడు ఆకలేస్తుందా? ఎందుకే? ఇది రెండింటికి లింక్ ఉంది. ఈ పొట్టకి ఈ మైండ్కి లింక్ ఉంటుంది. అందుకే దీన్ని సెకండ్ మైండ్ అంటారు. సెకండ్ మైండ్. సో ఇప్పుడు ఈ పొట్టలోకి వెయ్యకూడని ఆహార పదార్థం ఏదైనా వేశారు అనుకోండి, ఆ రోజు ప్రశాంతంగా ఉంటారా? ఏమవుద్ది? ముందు ఫస్ట్ స్టార్టింగ్ నొప్పి స్టార్ట్ అవుద్ది. ఎక్కడ? కడుపులో నొప్పి. ఆ నొప్పి కాస్త ఎక్కువ అవుతుంది. మెల్లిగా జ్వరం వస్తుంది, మెల్లిగా విరోచనాలు పట్టుకుంటాయి. ఆ తర్వాత నీరసం వస్తుంది. ఇంకంతే, మంచం పట్టేస్తారు. ఆ తర్వాత సెలైన్లు ఎక్కాలి. 4 రోజులు ఉండాలో తెలియదు హాస్పిటల్లో, 5 రోజులు ఉండాలో తెలియదు. మీ స్టామినాని బట్టి మీరు బయటికైనా రావచ్చు, మట్టిలోకైనా పోవచ్చు. అంటే దీని అంతటికి కారణం ఏంటి? కడుపులో పడిన కొద్దిపాటి చెడ్డ ఆహారం. ఏంటమ్మా? చెడ్డ ఆహారం కడుపు మొత్తాన్ని ఏం చేసేసింది? పాడు చేసేసింది. అదే మంచి ఆహారం తీసుకుంటే కడుపు పాడవుద్దా బాగుంటుందా? చెప్పండి, కడుపు పాడవుద్దా బాగుంటుందా? బాగుంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఆహారం తిన్నప్పుడు కడుపు పాడైంది అంటే అది మీకు మంచిది కాదు అని అర్థం. ఇంకా దాని జోలికి వెళ్ళకూడదు అని అర్థం. కానీ పని కట్టుకుని వెళ్తున్నారంటే దాని అర్థం ఏంటి? తొందరగా చచ్చిపోవాలనుకుంటున్నారు అంతే. ఇంకా దాని అర్థం ఏముంటుంది? డ్రింకులు తాగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. ఇక్కడ తప్పులేదు, నేను కూడా తాగుతాను. థమ్స్అప్, లిమ్కా, స్ప్రైట్, ఫ్యాంటా, ఇంకేమున్నాయి పేర్లు చెప్పండి, నేను మర్చిపోయాను. పెప్సీ, కోకోకోలా, ఇంకా మాజా. చేయొద్దండి. ఎంతమంది తాగుతున్నాం? నాతో పాటు తాగేవాళ్ళు అందరూ చేయొద్దండి. ఎంతమంది ఉన్నారు? అందరూ ఎత్తాలి. ఇంకెంతమంది ఉన్నారు? నేను రోజుకి 4-5 తాగుతాను. ఇంకా డ్రింకులు తాగేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు తొందరగా పోతారో గుర్తుపెట్టుకోండి. నేను తాగను, నేను తాగను అసలు. మీరు డబ్బులు ఇచ్చి తాగమన్నా నేను డ్రింకులు తాగను. ఎందుకంటే అది ఎంత దరిద్రమో నాకు తెలుసు కాబట్టి, అందులో ఎంత చెత్త కెమికల్స్ ఉంటాయో నాకు తెలుసు కాబట్టి, అది తాగితే మన శరీరం ఎంత నాశనం అయిపోద్దో నాకు తెలుసు కాబట్టి నేను నోట్లో కూడా పెట్టను. ఎవరిని ఇచ్చినా కూడా నాకు వద్దని చెప్తాను. నా దగ్గర కూడా రానివ్వను. నేను అంత స్ట్రిక్ట్గా ఉంటాను వాటిని ఫాలో అవటంలో. డ్రింకులు అన్నవి అసలు తాగకూడదు. కానీ కొంతమందికి అదేదో పరమౌషధంలాగా, మొన్న ఒక ఆవిడంటుంది దిక్కుమాలిన శాస్త్రవేత్తలాగా, సలవ చేద్ద తాగంటుంది. నీ మొహం చేద్ది సలవ, నీ మొహం చేద్ది. ఏదో ఇప్పుడు పరిశోధనలు చేసేసినట్టు లిమ్కా తాగు సలవ చేద్ది. నీ డెప్పమే కొట్టేయక. నీకు ఎవడ చెప్పాడు లిమ్కా తాగితే సలవ చేద్దని? మజ్జిగ తాగు సలవ చేద్ది. కొబ్బరి నీళ్ళు తాగు, నువ్వు అన్న సలవ చేద్ది. లేకపోతే ఏమైనా బార్లీ నీళ్ళు, సబ్జా గింజల నీళ్ళు తాగు, నువ్వు అన్న సలవ చేద్ది. లేదు ఇంకేమైనా ఫ్రూట్ జ్యూసులు ఏమైనా తాగుతావేమో తాగు, నువ్వు అన్నది ఒప్పుకుంటాం. డ్రింక్ తాగితే ఎవడు చెప్పాడు నీకు? అసలు ఉన్న ఆరోగ్యం నాశనం అయిపోద్ది. కానీ ప్రతిరోజు చాలామంది ఏం చేస్తున్నారు ఇప్పటికీ? ఏడు చుట్టాలు వచ్చినా అదే ఇద్దరమే తీసి మరీ ఇచ్చేస్తుంటారు. తాగు బావా, తాగు అక్క, తొందర చచ్చిపో క్యాన్సర్ వచ్చి. ఏంటి నువ్వు తొందర క్యాన్సర్ వచ్చి చావాలని మనస్ఫూర్తి కోరుకుని ఫ్రిడ్జ్లో తీసి మరి ఇస్తున్నాను నీకోసం ఇది అని చెప్పి
మళ్ళీ వాడు ప్లాస్టిక్ డబ్బా లీటర్లో 2 లీటర్లు తెచ్చి గ్లాసులో పోసెత్తుంటాడు ఆ ఫ్రిడ్జ్లో దాసి. మీకు విషయం చెప్పనా, ఆ కూల్ డ్రింకులతో మరుగుదొడ్లు కడిగి ఇచ్చట, శుభ్రంగా వదిలిపోద్దట గారంతాను. అలాంటిది పట్టుకెళ్ళి ఎందులో పోతున్నారు? అబ్బా ఎందులో పోతున్నారమ్మా? కడుపులో పోసేస్తున్నారు. ఇదో సెప్టిక్ ట్యాంక్ అనుకున్నారా ఏంది మరి పోసేయడానికి? అలాగా శరీరాన్ని పాడు చేసుకోవడం ఎంత ఈజీ అంటే టక్క 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 పాడు చేసి పడేయచ్చు. శరీరాన్ని పాడు చేస్తున్నారు. అంత తొందరగా క్యాన్సర్లు, అంత తొందరగా రోగాలు ఎందుకు వస్తున్నాయి? అందుకే తర్వాత మొన్న ఒకటి ప్లాస్టిక్ కవర్లో టీ పోసుకుని తాగుతుంటారు కొంతమంది. ప్లాస్టిక్ కవర్లో టీ కొనుక్కు తెచ్చుకునేటప్పుడు ఎందులో కొనుక్కొత్తుకొస్తారు? పాలిథిన్ కవర్లో కట్టేసి ఇచ్చేస్తాడు. ప్లాస్టిక్ కవర్ అది, అందులో అసలు టీ పోయకూడదు వేడివేడిది. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయి కరిగి శరీరంలోకి వెళ్ళిపోతాయి, తొందరగా క్యాన్సర్ వచ్చేది. అంటే చూడండి, ఒక చిన్న తప్పిదం మన శరీరాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. తినకూడనిది తింటే మన శరీరం ఏమవుతుంది? పాడవుతుంది. తినకూడనిది తిని మన శరీరాన్ని ఎలాగైతే పాడు చేసుకుంటున్నామో, వినకూడనిది విని మన జీవితాన్ని కూడా ఏం చేసుకుంటున్నాం? పాడు చేసుకుంటున్నాం. అందుకే మీరేమి వినుచున్నారో విన్నారా? ఎప్పుడైనా ఈ వచనం వెనకాల చెప్పలేకపోతున్నారంటే మీరు ఎప్పుడు చదవలేదని అర్థం. మీరు వెనకాల చెప్పేయగలుగుతున్నారంటే అది బాగా బట్టి కొట్టేసిందని అర్థం. అర్థమైందా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అది బట్టి కొట్టారు. అది ఎదరాయి అన్నట్టు మనకు అది ఒకటే వచ్చు. ఎక్కువ సార్లు వినేశారు కాబట్టి ఇలాంటివి టకటకా చెప్పేస్తారు. వినలేని ఏవైతే ఉన్నాయో అలాగే సెంటర్లో దిట్టి బొమ్మలాగా అలా చూస్తుంటారు. ఎందుకంటే మీరు ఎప్పుడు అది వినలేదు. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 24వ వచనం. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 24వ వచనం చూడండి, ఏమనుంది అక్కడ? చాలా టైం అయిపోయినట్టుంది. అమ్మో 10:30 అయిపోతుంది. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 24వ వచనం. మరియు ఆయన మీరేమి వినుచున్నారో, బాగా ఆగండి ఒకసారి. మీరేం తింటున్నారో ప్లేట్లో జాగ్రత్తగా చూసుకోండా, మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండా. కానీ మనం ఏం చేస్తాం? ప్లేట్ చూస్తాం జాగ్రత్తగా, ఏటి నాకు మొక్క తక్కువ వేసావు అంటాం కదా. ఆ మొక్క తక్కువ వేస్తే యుద్ధాలు అయిపోవు. ఏడు సంగ పెద్ద పెళ్ళాను అనుకుంటున్నావా, లేకపోతే ఏమనుకుంటున్నావు నువ్వు? మొక్క తక్కువ వేస్తావు నాకు అంటావు. మళ్ళీ సంఘ పెద్దల గారికి ఏమో క్యారేజీలు ఎట్టివ్వాలట. ఇవి ఉంటాయి లెక్కలో. మొక్క తక్కువైందా ఏమైపోతాయి? యుద్ధాలు. మళ్ళీ అందులో లివర్లో ఏ పేర్లు చెప్తారు, అవి మళ్ళీ స్పెషల్గా తీసేయాలి. వీటికి గొడవలో, వీటి గురించి ఆలోచనలో. తినే దాంట్లో కాదు జాగ్రత్త. ఎందులో ఉండాలి? వినే దాంట్లో ఉండాలి జాగ్రత్త. తినేది మనం రోజు తింటాం, మనకేం తెలియని తిండేటది. మనం కొనుక్కోలేమా, మనం తెచ్చుకోలేమా? బోళ్ళు తింటాం. పుట్టినప్పటి నుంచి దేవుడు ఎన్నో పెట్టాడు మనకి. ఆయన పెట్టకపోతే మనం తినగలమా? చెప్పండి, తినగలమా? మనం తినేవన్నీ ఎవరు పెట్టేవి? దేవుడు పెట్టేవి. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మీరు యేసు ప్రభు చెప్తున్నారు మీరు ఏమి తినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి కాదు. ఏంటి మరి? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు అంత సీరియస్గా చెప్పాడమ్మా వినేదాని గురించి? వినేదే మనల్ని పాడు చేసినా బాగు చేసిన, మనల్ని పాడు చేసినా బాగు చేసినా ఏదేది? వినేది. లోపలికి వెళ్ళేది. ఆ లోపలికి వెళ్ళేది మంచిదనుకో, నీ జీవితం బాగుంటుంది. అదే చెప్తున్నా, ఆ పిల్ల వాళ్ళ అమ్మని చంపేసే అంత దరిద్రపు స్థాయికి ఎందుకు వెళ్ళిపోయిందంటే లోపలికి వెళ్ళేది మంచిది కాదు. ఈ మధ్యకాలంలో పిల్లలు సెల్ ఫోన్లు చూసి, ఈ సెల్ ఫోన్లో వచ్చే చెత్త ఓటీటీ కంటెంట్ చూసి, బూత్ సినిమాలు, బూత్ మాటలు, బూత్ వెబ్ సిరీస్లు, బూత్ సీరియల్లో, బూత్ కథలో, బూత్ సన్నివేశాలు ఇవన్నీ చూసి వీళ్ళు కూడా ఏమైపోయారు? బూత్ మనుషులు అయిపోయారు, భూతాలు అయిపోయారు, రోత మనుషులు అయిపోయారు. వీళ్ళ లోపలికి అంతా ఏమెక్కుతుంది? పిల్లలకి ఏమెక్కిస్తున్నారమ్మా లోపలికి? బూతులు రోతలు ఎక్కిస్తున్నారు. రోజు పిల్లలకి సెల్ ఫోన్ నిండా అవే వస్తున్నాయి, అవే చూస్తున్నారు పిల్లలు. అందుకే పిల్లలు ఏమైపోతున్నారు? చెడిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, మీ మెమరీ కార్డులోకి మీరు ఏమి ఎక్కించుకుంటారో అదేనా ప్లే చేయగలరా? ఇంకోటి ఏదైనా ప్లే చేయగలరా? చెప్పండి. మెమరీ కార్డులోకి ఏది ఎక్కిస్తారో అదే ప్లే అవుతుంది. ఇప్పుడు అక్కడ తమ్ముడు ల్యాప్టాప్ పెట్టుకు కూర్చున్నాడు. తమ్ముడు
ఇప్పుడు ఆయన ల్యాప్టాప్లో ఏది ఉందో అదే ప్లే చేయగలడా, లేనిది ప్లే చేయగలడా? అందులో ఏదైతే ఫీడ్ చేశాడో ఆయన అది మాత్రమే ప్లే చేయగలడు. అందులో లేనిది ప్లే చేయగలడా? ప్లే చేయలేడుగా. అలాగే ఇందులోకి మనం ఏది ఎక్కిస్తున్నామో అదే ప్లే చేస్తాం. ఇందులోకి మనం ఏది ఎక్కిస్తున్నామో అదే బయటికి తీసుకొస్తాం. అందుకే మీ హృదయము నిండి ఉండు దానిని బట్టి, చెప్పండి, మీ హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును. మన హృదయంలో ఏది నింపుకుంటామో అదే మన బ్రతుకమ్మ. మన హృదయంలో దేవుని జ్ఞానం నింపుకున్నాం అనుకోండి, ఆ జ్ఞానమే మీకు దారి చూపించే దీపం అవుతుంది. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగన్నాడు. నిజంగా లోపల దేవుని వాక్యం నింపుకుంటే మన త్రోవ అదే సరళం చేస్తుంది, మన బ్రతుకుని అదే మార్చేస్తుంది, మన నడవడికను అదే మార్చేస్తుంది, మన జీవితాన్ని అదే మార్చేస్తుంది. ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలవబెడుతుంది, ఉన్నతమైన శక్తితో నిన్ను అభిషేకిస్తుంది, ఉన్నతమైన నూతన బలాన్ని నీకు అనుగ్రహిస్తుంది. దేవుని వాక్యం నిన్ను దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది, నీ బ్రతుకును ఫలభరితంగా మార్చేస్తుంది. అందుకే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులా నీ జీవితాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ఎప్పుడు వాక్యంతో నీ హృదయం నింపబడినప్పుడు, దేవుని మాటలతో నీ హృదయం నింపబడినప్పుడు నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నీ జీవితం బాగుంటుంది, నువ్వు ఆశీర్వాదకారకంగా ఉంటావు, అనేక మందికి దీవెనకరంగా ఉంటావు, అనేక మందికి ఆశీర్వాదకారకంగా ఉంటావు, అనేక మంది నీ వలన ఫలిస్తారు, నీ వలన అభివృద్ధి పొందుతారు, నీ వలన నిత్య జీవానికి చేరువవుతారు. అలాంటి దేవుని వాక్యం మన హృదయాల్లోనికి వెళితే ఆ పసిబిడ్డలు ఎవరైతే ఇందాక వేదిక మీదకి వచ్చారో అలాంటి స్వచ్ఛత నీ హృదయాలను ఆవాహిస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, ఈ చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఈ చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. అలాంటి మంచి మనసు కావాలి, తగ్గించుకునే మనసు కావాలి, తగ్గింపు స్వభావం కావాలి, స్వచ్ఛమైన మనస్సు కావాలి, కల్మషం లేని మనస్సు కావాలి. దానికి విర్రవీగుతున్న దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, సాతాను స్వభావాన్ని విడిచిపెట్టాలి. మీరందరూ అలాంటి నిష్కల్మషమైన హృదయాలు మీ సొంతం చేసుకోవాలి. దానికి ఒకే ఒక్క మార్గం, దేవుని వాక్యాన్ని హృదయంలోనికి పంపించడం. చెడిపోయిన ఆహారం లోపలికి వెళితే మనసు పాడైపోతుంది, గలిబిలైపోతుంది, పొట్టంతా పాడైపోతుంది, ఆరోగ్యం అంతా ఏమైపోతుంది? పాడైపోతుంది. అలాగే చెడిపోయిన ఆలోచనల లోపలికి వెళితే మన జీవితం కూడా ఏమైపోతుంది? పాడైపోతుంది. చెడిపోయిన ఆలోచనల వల్ల జీవితం అంతా పాడైపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరినీ నేను ఈ రాత్రి వేళ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది ఒకటే, ఒక దేవుని సేవకుడిగా మీరందరూ బాగుండాలి, మీ జీవితాలు బాగుండాలి, మీరు పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలి, మీ కుటుంబం పచ్చని ఒలీవ మొక్కవలే ఉండునుగాక. ఆమెన్ అన్నారుగా, అన్నారా లేదా? అంటే ఆమెన్ అంటే అయిపోద్దా? అవ్వదు. అలా అయ్యే విధంగా మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాలి. ఒక దైవ సేవకుడిగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఏమని? మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు పచ్చని ఒలీవ మొక్కల వలె ఉందురుగాక అని నేను అన్నాను. ఒక దైవ సేవకుడికి ఇది నా కోరిక. మీరు అందరూ బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీరు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మీరు అందరూ వర్ధిల్లాలి. ఒక దైవ సేవకుడిగా ఇది నేను మీకు ఇచ్చే దీవెన. అయితే దానికి తగ్గట్టుగా మన ప్రవర్తన కూడా ఉండాలి. అర్థమైందమ్మా? ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ హృదయాలలో దేవుని వాక్యాన్ని నింపుకుంటారో, నేను ప్రకటించే ప్రతి దీవెన మీ మీదకి వస్తుంది. ఒక దేవుని సేవకుడిగా దైవ గ్రంథం పట్టుకొని చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే దేవుని వాక్యంతో మీ హృదయాలను నింపుకుంటారో, నేను ప్రకటించే ప్రతి దీవెన మీ కుటుంబాల మీదకి వస్తుంది. మీరు ఖచ్చితంగా దీవించబడతారు, ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. మీ కుటుంబాలు బాగుంటాయి, మీ పిల్లలు ఎక్కడెక్కడికి వెళ్ళినా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వాళ్ళు వర్ధిల్లుతారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మీరు మొక్కలు ఒక కొమ్మలు వేసిన మొక్క వలె, శాఖోపశాఖలుగా విస్తరించిన ఒక మహావృక్షం వలె పిల్ల పాపలతో, ముని మనవలతో, మనువులతో, ఆయురారోగ్యాలతో మీరు వర్ధిల్లాలంటే మీ వేరు దగ్గర నుంచి లోపలికి వెళ్ళే నీరు దేవుని వాక్యమై ఉండాలి. ఈ మహావృక్షం వేరు దగ్గర నుంచి లోపలికి వెళ్ళే నీరు ఏమై ఉండాలి? దేవుని వాక్యమై ఉండాలి. మీ హృదయాలు దేనితో నింపబడాలి? దేవుని వాక్యంతో నింపబడాలి. మీ హృదయాలు దేనితో నింపబడాలమ్మా? దేవుని వాక్యంతో నింపబడాలి. అందుకే అన్నాడు, నీ వాక్యము నీరై ఉండెన్
మా దాహము తీర్చుచుండెన్, ఆ నీరే మాకు పానము స్నానము, ఆ నీరే మాకు పానము స్నానము, నీ వాక్యము మాకీయుమా, నీ వాక్యము మాకీయుమా. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికేను. ఈవిగా అంటే అర్థం ఏంటి? ఈవి అంటే అర్థం ఏంటి? ఈవి అంటే ఈవంటే ఎల్లప్పుడా ఏ బళ్ళో చదివేరేటి? ఈవి అంటే ఆశీర్వాదం అని అర్థం. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికేను. ఈవులు అంటే అర్థం ఏమిటి? ఆశీర్వాదాలు, దీవెన. అంటే నీ వాక్యం నాకు ఎలా దొరికిందంటే ఒక ఆశీర్వాదంలా దొరికింది, ఒక దీవెనలా దొరికింది, ఒక మంచి ఆహారం. మంచి ఏంటది? ఆహారం, మంచి ఆహారం. మంచి ఆహారం పేరోడు చెప్పండి ఏదైనా. కురుకురే చెప్పారులే, చెప్పు. ఏముంది, నువ్వు ఏది చెప్తే అదే. ఏంటి చెప్పు. మంచి ఆహారం అంటే ఏంటి చెప్పారులే? పిజ్జా, బర్గరా, మరేంటి? కొట్టు మీద దొరికే రొంగలేసినాయా? అవేం మంచి ఆహారాలుగా తినకండి, ఆరోగ్యాలు పాడైపోతాయి. మంచి ఆహారం అంటే ఏంటి తెలుసా? దేవుడిచ్చే న్యాచురల్ ఫుడ్స్. రాగి ముద్ద మంచిదే కదా, రాగి జావ మంచిదే కదమ్మా, జొన్న రొట్టె మంచిదే కదా, దంపుడు బియ్యం మంచివే కదా, మంచివేనా? మరి ఏమన్నా తినేస్తున్నాడు ఇప్పుడు? అస్సలు తినం మనం. మంచిదంటే తినరు. మొన్న ఒక అమ్మాయి అట వాళ్ళ అమ్మ మీద కంచం విసిరి కొట్టిందట. ఏ అంటే చిక్కుడిగాయ ఉండిందనట. నేను అన్నాను, చిక్కుడిగాయ కాదు కదా, ఇసిరి కొట్టిన వెంటనే తొక్క తీసే నిలబెట్టి గదిలో పడే వారం రోజులు అన్నం పెట్టకు, ఆ తర్వాత మళ్ళీ చిక్కుడిగాయే పెట్టు. చచ్చినట్టు తింటుంది. తింటుందా తిందా? వారం తర్వాత పెడితే. సో వీళ్ళకి ఇప్పుడు చిక్కుడికాయ వద్దు నాకు అంటారు, టమాటాకాయ వద్దు అంటారు, బీరకాయ వద్దు అంటారు, ఆనపకాయ వద్దు అంటారు. కానీ ఇవన్నీ మంచివే కాదా? చాలా మంచివండి ఆరోగ్యానికి. కానీ ఈరోజు పిల్లలకి మంచివి పెడితే ఎక్కట్లే. వీళ్ళకి ఏం కావాలి? గడ్డి కావాలి, గడ్డి. పిజ్జాలు, బర్గర్లు, చెత్త చెదారాలు, బజ్జీలు, నూడిల్సు, ఈ గడ్డి కావాలి. గడ్డి తిని ఏమైనా పోనా ఆరోగ్యంగా ఉంటారు వీళ్ళు? మనల్ని తిప్పుతారు హాస్పిటల్ చుట్టూ. మళ్ళీ వీళ్ళని వేసుకుని వీళ్ళకి పెట్టడానికి ఖర్చు, మళ్ళీ వీళ్ళని బాగు చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక ఖర్చు. అలా తగలడ్డారు మన పిల్లలు. సో అది కాదు. మంచి ఆహార పదార్థం ఎప్పుడు కూడా మన శరీరానికి ఏమిస్తుంది? సత్తువ. ఫ్రూట్స్ ఉన్నాయి, ఆరోగ్యకరమైనవి. అవి ఎప్పుడు తింటాం మనం? ఫ్రూట్స్ జబ్బు చేసినప్పుడు. డాక్టర్ ఏం చెప్తాడు? జబ్బు చేయకముందు తినరా నాయన, జబ్బు చేయదు అంటాడు. కానీ మనం ఏం చేస్తాం? జబ్బు చేసేదాకా కొనుక్కోం. ఎప్పుడు కొనుక్కుంటాం చెప్పండి ఫ్రూట్స్? జబ్బు చేశాక కొనుక్కుంటాం. మరి అదేం వింతో నాకు అర్థం కాదు. జబ్బు చేసినప్పుడేమో ఫ్రూట్స్ విలువ తెలుస్తుంది. ఇప్పుడు ఒక యాపిల్ తినాలండి, లేకపోతే ఏంటంటే ఒక దానిమ్మకాయ తినాలండి, ఒక జాంకాయ తినాలండి. ఇప్పుడు ఏ రోగం వచ్చింది కాబట్టి అండి. అసలు ముందే ఇవన్నీ తినేసి ఉంటే రోగం వచ్చేదా? రోగం రాలేదనుకోండి, మిరపకాయ బజ్జీ తినాలండి, మైదా పిండి మైసూరు బజ్జీ తినాలండి, కొట్టు మీదకి వెళ్ళుకొచ్చి ఇంకో దరిద్రం ఏదో కొనుక్కు తెచ్చుకుని తినాలండి. ఇవన్నీ తినేసేసి పొట్టని ఏం చేసేసుకోవాలండి? పాడు చేసుకోవాలండి. ఇన్ని దరిద్రాలు తిన్నాక లోపల మళ్ళీ డ్రింక్ వేయాలండి. అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. అంతే కదా? అందుకే పొట్ట పాడవకుండా మంచి ఆహారం తింటే పొట్ట ఎలాగైతే పాడవదో ఆరోగ్యంగా ఉంటారు. నిజంగా చెప్తున్నా, మీరు రాగి జావ తాగండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. జొన్న రొట్టెలు తినండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. లేదా మంచి దంపుడు బియ్యం తినండి, బాగా పాలిష్ చేసిన బియ్యం కాకుండా మంచి దంపుడు బియ్యం దొరుకుతాయి, అవి తినండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. కూరగాయలు తినండి, ఆకుకూరలు తినండి, ఫ్రూట్స్ తినండి, ఆరోగ్యంగా ఉంటారు. ఏమొద్దండి మాకు? ఏమొద్దు మరి? ఏం కావాలి మనకి? పాలిష్ పట్టేసి తెల్లగా ఉండాలి బియ్యం, గడ్డి, అందులో ఏమి ఉండకూడదు. మంచిదేమో గేదెలకి వేస్తాం, చెడ్డది మనం తింటాం. ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. పప్పు మొత్తం కడిగేస్తారు, కడిగేసేసి దాని అంతా తీసుకెళ్ళి దేనికి వేస్తారు?
అది అంత బలంగా ఉంది. మీరేమి ఇలా తగలడ్డారు? మొత్తం తౌడంతా తీసుకెళ్ళి దేనికి వేస్తాం? గేదెకి. గడ్డంతా ఎవరు తింటాం? మనం తింటాం. అందుకే అది అంత బలంగా ఉంది. అసలు బలవంతం ఎందులో ఉంటుందో తెలుసా? ఆ తౌడులోనే ఉంటుంది. మొన్న ఒక ఆయన 1 కేజీ తౌడు కొనుక్కు తెచ్చుకుని నీళ్ళలో కలుపు తాగుతున్నాడు. ఎంత కర్మ వచ్చి పడిందిరా నీకు అనుకున్నాను. అందులో బి విటమిన్ ఉంటుందని నాకు చెప్తున్నాడు మళ్ళీ. ఆ బియ్యాన్ని పాలిష్ పట్టడం ఎందుకు? మళ్ళీ కొట్టు దగ్గరికి వెళ్ళి కేజీ తౌడు కొనుక్కు తెచ్చుకోవడం ఎందుకు? ఆ తౌడు నీళ్ళలో కలుపుకు తాగుతూ బి విటమిన్ వస్తుందని నాకు చెప్పడం ఎందుకు? ఈ ప్రసంగాన్ని విన్నాడు అనుకో నవ్వుకుంటాడు, అన్నయ్య నా గురించి చెప్పేశాడు అక్కడ అని. పేరు చెప్పలేదు కదా, పర్లేదు, సిగ్గుపడ్డావు. కానీ ఆడికి అర్థమైపోద్ది, ఆ తౌడు కొనుక్కు తెచ్చుకున్నాడు ఎవడైతే ఉన్నాడో ఆడికి అర్థమైపోద్ది. సో అన్నీ ఇప్పుడు పనికొచ్చేవన్నీ పారబోసేసి పనికిరానివన్నీ ఏం చేస్తున్నాం? తింటున్నాం. వ్యర్థమైనవన్నీ కొనుక్కొని తింటున్నాం. రంగులు వేసినవన్నీ తెచ్చుకొని తింటున్నాం. ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం. శరీరానికి మంచి ఆహారం పెడితే శరీరం ఎంత దృఢంగా ఉంటుందో, హృదయానికి కూడా మంచి ఆహారం పెడితే హృదయం కూడా ఎలా ఉంటుందమ్మా? చెప్పండమ్మా, హృదయం కూడా ఎలా ఉంటుంది? దృఢంగా ఉంటుంది. ఆ మంచి ఆహారం ఎక్కడ దొరుకుద్ది? చెప్పండి, ఎక్కడ దొరుకుద్ది? దేవుని వాక్యంలో దొరుకుద్ది. అర్థమైందా? దేవుని వాక్యం అంత గొప్పది. అది హృదయములను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు, నీ ఆలోచనలను నీ హృదయం యొక్క తలంపులను కూడా ఏం చేస్తుంది? అది శోధిస్తుంది, నీ అంతరంగాన్ని శోధిస్తుంది. అంత శక్తి ఉంది దేవుని వాక్యానికి. 2 అంచులు ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి నీ లోపలికి వెళ్ళిపోయి నేను శోధించి బాగు చేసి శుభ్రం చేసే స్కానింగ్ మిషన్ ఇది. నిజంగా రోజు దేవుని వాక్యం చదవండి. మీ జీవితాలు బాగుపడకపోతే నన్ను అడగండి. రోజు చదవండి. ఇది ట్యాబ్లెట్, ఇది విటమిన్ ట్యాబ్లెట్ లాంటిది. ఎలాంటిదమ్మా? విటమిన్ ట్యాబ్లెట్ లాంటిది. ప్రతిరోజు ధ్యానించండి, ప్రతిరోజు చదవండి, ప్రతిరోజు నేర్చుకోండి. ఎక్కువ ప్రసంగాలు వినండి, మీ జీవితాలు బాగుంటాయి. అయినా మీకు ఏం బాధ? యూట్యూబ్ వచ్చేసిందిగా. యూట్యూబ్లో చాలామంది సేవకులు ప్రసంగాలు దొరుకుతూనే దొరకట్లేదా? మీ దాకా రావాలా? మీరు ఇంట్లోనే చూడొచ్చా? చెప్పండమ్మా. కావాలనుకుంటే ఇంట్లో చూడొచ్చు, కానీ అలా కూడా చూడరు. ఎందుకో తెలుసా? యూట్యూబ్లో బోల్డ్ సినిమాలు ఉండగా వాక్యం ఎందుకు దండగా? అంతేనా? యూట్యూబ్లో బోల్డ్ కథలు నడుస్తుండగా వాక్యం ఎందుకు దండగా? అందుకే అయ్యగారు మీరు వాక్యం చెప్తే మేము చూడమండి. మరి ఏం చెప్పాలండి మీకు? ఏదైనా ఏంటది చెప్పర్లేదు. అదే ఏదైనా కాంట్రవర్సీలు ఉంటే చూస్తాం, ఏదైనా గొడవలు జరుగుతుంటే అది చూస్తాం, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండి టెన్షన్ క్రియేట్ చేసే ఉంటే చూస్తాం. కానీ దేవుని వాక్యం అయితే మాత్రం మేము చూడం. గుర్తుపెట్టుకోండి, మీ హృదయాన్ని బాగు చేసేది, మీ హృదయాన్ని కడిగేది, మీ హృదయాన్ని శుభ్రం చేసేది, మసిగుడ్డలా మారిపోయిన ప్రతి హృదయాన్ని మరలా మంచి గుడ్డగా మార్చేది దేవుని వాక్యమే. నీలో ఉన్న కల్మషం కడిగివేయబడాలి అంటే దేనితో సాధ్యం? చెప్పండి, దేనితో సాధ్యం? దేవుని వాక్యంతోనే సాధ్యం. అందుకే మరి ఈ రోజు నుంచి ఏం చేద్దాం? మంచి ఆహారం తిందామా? గడ్డే తిందామా? ఏం తిందాం? మంచి ఆహారం తిందాం. అలాగే మంచి జ్ఞానాన్ని నేర్చుకుందాం, మంచి జ్ఞానాన్ని విందాం. మంచి ఆహారం తిందాం, మంచి జ్ఞానాన్ని విందాం. అప్పుడు మీ బ్రతుకులు బాగుంటాయి, మీ ఆరోగ్యాలు బాగుంటాయి. ఏది పడితే తినేసి శరీరాలు పాడు చేసేసుకుని ప్రభువా స్వస్థపరచు ప్రభు అంటే డెప్ మీద కొట్టేస్తాడు ఆయన. మరి అంతే కదా? ఇష్టం వచ్చిన గడ్డల్లా తినేసేసి ఆరోగ్యం పాడు చేసుకుని రోజుకి 2 డ్రింకులు తాగితే 1 సంవత్సరం తర్వాత ఆరోగ్యం నాశనం అయిపోద్ది. అప్పుడు వెళ్ళి దేవుడి సన్నిధిలో మోకరించి ప్రభువా స్వస్థపరచు ప్రభువా స్వస్థపరచు ప్రభు అంటే అప్పుడు ఆయన అంటాడు, ఏ దద్దరు కొట్టుదానా, నిన్ను రోజు డ్రింకులు తాగమని నేను చెప్పానా? నేను నువ్వు ఎవడ తాగమన్నాడు నిన్ను అని అడిగింది అనుకోండి, ఆకాశం నుంచి స్వరం వినబడింది అనుకోండి, సమాధానం చెప్పగలమా? చెప్పలేం కదా. అంగో మా కుర్రోళ్ళు కూడా చెప్తుంటాను, నాకు తెలియకుండా తాగేస్తుంటారు ఈ దొంగెదవలు ఈ డ్రింకులు. నాకు కానీ దొరికారనుకోండి బాగా గడ్డెట్టేస్తాను ఒక్కొక్కడికి. నాకు దొరకలే, అమ్మో అన్నయ్య ఉన్నాడు మీ డ్రింక్ తాగితే మేము తాగమండి అంటారు వీళ్ళు. అదే నేను లేననుకోండి ఒక్కొక్కడు ఒక థమ్సప్ ఏదో తెచ్చుకుని తాగేస్తుంటారు వీళ్ళు. అప్పుడు నేను అంటారు, పనికి మాలోలరా మీకు ఎవడ చెప్తాడరా బుద్ధి జ్ఞానం, ఇంత ప్రేమగా చెప్తున్నాను నేను మీకు. మీరు వింటే బాగుపడతారు, వినకపోతే నాశనం అయిపోతారు. ఆ తర్వాత మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు అని చెప్తుంటాను. మరి అంతే కదా. సో కాబట్టి ఎవరి ఆరోగ్యం వాళ్ళే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమ్మా?
మరి ఎవరి ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని వాళ్ళే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆత్మీయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఏమి తినాలో మీరే నిర్ణయించుకోండి, ఏం తాగాలో మీరే నిర్ణయించుకోండి, హృదయంలో ఏం విత్తాలో మీరే నిర్ణయించుకోండి. చెప్పండి, ఈ రోజు నుంచి మరి ప్రతిరోజు బైబిల్ ధ్యానిద్దామా? ఎంతమంది ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారు? కనీసం కొంతసేపు అయినా ఈ రోజు నుంచి బైబిల్ చదవాలనుకుంటున్నాను అన్న వాళ్ళు చేయొద్దండి. కనీసం ప్రభువా ఈ రోజు నుంచి కొంతసేపు అయినా నేను బైబిల్ చదువుతాను ప్రభా, కొంతసేపు అయినా వాక్యాన్ని ధ్యానిస్తాను ప్రభా. ఒకవేళ చదవడం రాదు, ధ్యానించడం రాదు అనుకుంటే కనీసం యూట్యూబ్లో అయినా మంచి ప్రసంగం రోజుకి ఒకటైనా వింటాను ప్రభా అన్న వాళ్ళు చేయి చూపించండి. ఇప్పుడు వరకు బాబు ఇంతసేపు వాక్యం చెప్పినా కొంతమంది అలా ఇంతసేపు మొత్తుకున్నాను కదా, అసలు మనుషులా రాళ్ళ మీరు? అవి గుండెలా బండలా? నాకు తెలిసి గుండెలు కాదు అవి. ఏంటవి? బండ్లు కరగరేళ్ళు. ఇప్పుడు మాని సమర్పణ చేసామంటే చదవాలి, ఎందుకులే. ఇప్పుడు కానీ చెయ్యెత్తామంటే మళ్ళీ అనవసరమైన శాపాలు కొని తెచ్చుకోవాలి. ఎందుకు మనం చదవకూడదు, చదవలేము, మనకు ఎందుకు ఇలాగ ఉంటే పోలా, ఇంతసేపు చెప్పాడు, తొందరలో ప్రార్థన చేసి పోతాడు, మన దారిని మనం పోతాం, ఆడి దారిని ఆడిపోతాడు, ఎందుకు అక్కలేని గొడవని కూర్చున్నారు వీళ్ళందరూ. చెప్పండి, ఎంతమంది చదువుతారు? చేయి చూపించండి. పక్కోడు ఒక చూడండి, ఎవడు చేయత్తలేదు ఆడు ఒక కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, చెప్తాను. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి, మామూలుగా కాదు. గిల్టీ ఫీలింగ్ వచ్చి చచ్చిపోలేం కాళ్ళు. మీరు చెయ్యెత్తిన వాళ్ళు అందరూ, చెయ్యెత్తిన వాళ్ళు చెయ్యెత్తలేని వాళ్ళు అలా చూడండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి. చదవా, దౌర్భాగ్యురాలా నువ్వు చదవా, దేవుని వాక్యం చదవడానికి కూడా నీకు మనసు రాదా అన్నట్టు చూడాలి మీరు. మీరు చెయ్యెత్తిన తర్వాత అలా చూడాలి, కళ్ళల్లో కళ్ళెట్టి. అప్పుడు కొంచెం సిగ్గొస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా ఎందుకులే ఎక్కలేని కూడా చెయ్యెత్తేస్తారు. దేవుని దగ్గర ఏం చేసుకుంటారు? ఓ సమర్పణ చేసుకుని, నేను మీ మంచి కోసం మొత్తుకుంటున్నా, మీ మంచి కోసమే, నాకేం రూపాయి రాదు మీరు బైబిల్ చదివితే, నాకేమైనా డబ్బులు వస్తాయి మీరు బైబిల్ చదివితే. నేను బాగుపడతానా మీరు బాగుపడతారా చెప్పండి తమ్ముళ్ళు మీరు చెప్పండి అన్న, నేను బాగుపడతానా మీరు బాగుపడతారా బైబిల్ ప్రతిరోజు చదివితే? మీరేగా బాగుపడతారు. మీ అన్నయ్యగా నా ఆశ మీరు బాగుపడితే చూడాలని. అర్థమైందా? మీ అన్నయ్యగా అది నా కోరిక, ఒక దైవ సేవకుడిగా మీరు బాగుండాలి, మీరు సంతోషంగా ఉండాలి, మీరు ఆనందంగా ఉండాలి, మీరు దేవుని ఆశీర్వాదాలకు పాత్రులు కావాలి. ఏంటంటున్నాడు? నన్ను కాదు కదా. సో మీరు దేవుని ఆశీర్వాదాలకు పాత్రులు కావాలి కనుక చక్కగా మీరు ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించండి, నేర్చుకోండి. అంతగా మీకు వినలేకపోతుంటే, చదవలేకపోతుంటే మన ఛానల్ ఉంది యూట్యూబ్లో, విజయ్ ప్రసాద్ ఫౌండేషన్ అని టైప్ చేస్తే యూట్యూబ్లో నా ప్రసంగాలు వస్తాయి. విజయ్ ప్రసాద్ ఫౌండేషన్ అని టైప్ చేస్తే యూట్యూబ్లో మన ప్రసంగాలు వస్తాయి. చక్కగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రతిరోజు దేవుని జ్ఞానం మీ దగ్గరకు వస్తూ ఉంటుంది. నేర్చుకోండి. షార్ట్ మెసేజ్లు వస్తాయి, ఫుల్ మెసేజ్లు వస్తాయి, నేర్చుకోండి. విని ఇతరులకు మీరు కూడా చెప్పండి, ఇతరులను కూడా బాగు చేయండి. మనం బాగుండాలి, 10 మందిని బాగు చేయాలి. మనం బాగుండాలి, మన వల్ల 10 మంది బాగుపడాలి. దానికే ప్రభు అన్నారు, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. సో మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా మనసులో ఏ కల్మషం లేదు. ఇదిగో దేవుని వాక్యం బట్టుకు చెప్తున్నా, ఇక్కడున్న మీరు అందరూ బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ కుటుంబాలన్నీ బాగుండాలి. మీరు పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో దేవుని కృపలో వర్ధిల్లాలని ఒక దైవ సేవకుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతవరకు వాక్యం చెప్పాను నేను. సో ఇది మీ హృదయంలో ఫలించునుగాక, అభివృద్ధి పొందునుగాక, 100 ఫలించి మీరు బాగుపడుదురుగాక. రైట్, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా, ఎంతవరకు ప్రభువా నా చెల్లెమ్మలు, తమ్ముళ్ళు, అక్కలు, అన్నలు వారందరి హృదయాలలో మీరు విత్తినటువంటి జీవవాక్యం ఫలింపజేయండి. ఇక్కడున్న సేవకుల్ని దీవించండి, పెద్దలను దీవించండి, సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు దుష్టుడి మాయలో ఎవ్వరు పడిపోకుండా కాపాడండి. వారి శారీరకంగా స్వస్థత దయచేయండి, ఆత్మీయంగా కూడా స్వస్థత దయచేయండి. మీ శక్తి, మీ బలముతో మీ పిల్లలందరినీ అలంకరించండి. ప్రభు ఈ లోద్రన్ సంఘాన్ని ఇంకా బహుగా దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడున్న సంఘాలన్నిటినీ దీవించండి, మీ కాపుదల దయచేయండి. ప్రభు మేమందరము ఒకరోజు పరలోకంలో కనబడాలి, ఆ రీతిగా మా యొక్క జీవితాలు వర్ధిలింపజేయమని ప్రభు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీ కాపుదల, మీ కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని, సేవకుల్ని, వారి కుటుంబాల్ని, వారికి ఇచ్చిన బిడ్డల్ని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభు పిల్లలు ఈ రాత్రి వేళ ప్రయాణమై తమ గృహాలకు తిరిగి వెళుతుండగా ఏ అపాయము సంభవించకుండా వెనక ముందు మీ దూతను కంచెగా ఉంచి కాపాడమని వేడుకుంటూ
యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని, సంఘ పెద్దల్ని, విశ్వాసుల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.